శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరి వారికి సంబంధించినటువంటి పర్సనల్ కుటుంబ సమస్యలను తెలియజేయటం జరిగింది. ఆ సమస్యలు అనేవి ఎవరు తీర్చగలిగినవి కావు. వారికి సమస్య అంతా కూడా వారి భర్తతో. ఆ సమస్య కూడా ఆయనకి ఎటువంటి దురలవాట్లు లేవు. ఆ సోదరి బాగా చదువుకున్నారు, ఆయన బాగా చదువుకున్నాడు, పిహెచ్డీలు చేశారు. వాళ్ళకు పాప ఉంది. వారి భర్తకి ఏదో చిన్న అనారోగ్యం వచ్చి కొంతకాలం ఆయన ఉద్యోగం మానేశారు, చేయలేదు. తర్వాత అనారోగ్యం తగ్గిపోయింది, కానీ ఆయన ఉద్యోగం చేయట్లేదు. 2 సంవత్సరాల నుంచి ఇంట్లో ఖాళీగానే ఉంటున్నారు. ఆవిడే ఉద్యోగం చేస్తున్నారు. భర్త ఏమీ చేయకుండా ఇంట్లో కూర్చుంటే ఇటు వీళ్ళ తల్లిదండ్రులతో అటు వాళ్ళ తల్లిదండ్రులతో పెద్దవాళ్లతో అనేక మందితో చెప్పించింది ఆవిడ. వాళ్ళు కూడా చెప్పి చూశారు. ఆర్థికంగా ఇల్లు కష్టంగా ఉందంటే ఆవిడే ఉద్యోగంతో నడుపుతున్నారు. ఆ ఉద్యోగం కూడా టెంపరీ ఉద్యోగం. ఇప్పుడు ఈ ఉద్యోగం పోతే అసలు మా పరిస్థితి ఏంటి, నాకేమన్నా అయితే నా పాప పరిస్థితి ఏంటి. అలానే భర్త చాలా మంచివాడట. ఒక ఉద్యోగం చేయడు, ఇంట్లో కూర్చొని సెల్ ఫోన్ చూసుకుంటూ మొబైల్ చూసుకుంటూ చక్కగా ఇంటి ఖర్చులన్నీ ఆవిడే గడుపుతూ, ఈయనకి కావలసిన మెయింటెనెన్స్ వస్తువులు కూడా ఆవిడే తెచ్చిపెడుతూ, ఆవిడ ఉద్యోగం చేసేస్తూ, ఈయన పాపని స్కూల్కి తీసుకెళ్ళటం తీసుకురావడం అవి చేసి ఇంట్లో కూర్చుంటాడు. ఆయన ఎందుకు ఉద్యోగం చేయట్లేదు అన్నది ఎవరికి తెలియదు. అసలు బాధ్యత ఫీల్ అవ్వట్లేదు. అలానే ఎటువంటి వ్యసనము లేదు, పని చేయటం ఇష్టం లేదు. ఒకవేళ అడిగితే వచ్చే నెల చూస్తానంటాడు. అలా 2 సంవత్సరాల నుంచి గడుస్తుంది. ఆవిడ విపరీతమైనటువంటి మానసిక బాధకు లోనవుతున్నారు. పాపను చూసినప్పుడు బెంగగా ఉంది, ఏం చేయాలో తెలియట్లేదు. ఇలా ఇంకా ఈ పరిస్థితులను బట్టి ఊహించుకోండి ఆ మనిషి యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుంది అని. ఇప్పుడు ఈ ప్రాబ్లంని అసలు ఎవరైనా తీర్చగలమా? ఎలా తీర్చగలుగుతాం? ఇంకొకళ్ళ సమస్యని మనం ఎలా తీర్చగలం? ఇక్కడ పూర్తిగా ఏంటి అంటే ఆర్థిక సమస్య ఎక్కువగా ఉన్నది. ఆర్థిక సమస్య ఎందుకని? బాగా చదువుకొని బాగా ఏదో ఒక ఉద్యోగం చూసుకొని చేయగలిగిన స్థితిలో ఉన్న వ్యక్తి కూడా మెదలకుండా ఇంట్లో కూర్చొని భార్య సంపాదన మీద బ్రతుకుతూ కాలం నెట్టుకెళ్ళిపోతున్నాడు. అలాంటి చెడ్డ వ్యక్తి అసలు కాదు, చక్కగా చూసుకుంటాడు, డబ్బు సంపాదించాడు, పని చేయడు, ఇంట్లో కూర్చుంటాడు అంతే. ఆయన మెయింటెనెన్స్ కూడా ఆవిడదే. ఇప్పుడు ఇటువంటి సమస్యలు అంటే ఇటువంటి మనుషులతో, కుటుంబ సభ్యుల్లో మనుషులతో, భర్త కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అన్ని కుటుంబాల్లో ఉన్నాయి, మా కుటుంబంలోనే ఉన్నాయి. అనేక సమస్యలు మనుషులతోనే ఉంటాయి. మనుషులకే ఎవరి సమస్యను ఎవరూ పోగొట్టలేరు. ఈ సమస్యలు పోగొట్టుకుందామని తాళ్ళు, తాయెత్తులు, ఉంగరాలు, రంగురాలు, జాతకాలు, జ్యోతిష్యాలు, గురువులు, మహిమలు, మాయలు, అద్భుతులు, దేవుళ్ళు, దేవతలు పరుగులు పెడుతూ ఉంటాడు మనిషి. ఎందుకని అంటే శక్తి సరిపోక, ఎదుర్కొనే శక్తి సరిపోక, ఈ కష్టం నాకే ఎందుకు వచ్చింది, ఇలాగే ఎందుకు వచ్చింది అని. అసలు ఏ కష్టము లేని మనిషి భూమి మీద ఉండడు. ఏదో ఒక కష్టాన్ని శరీరం ధరించిన మనిషి అనుభవించవలసిందే. వాళ్ళు మహాత్ములైనా సరే వాళ్ళ జీవితాల్లో కూడా కష్టాలు ఉంటాయి. మీరు వెళ్ళి చూడండి, అనేక సమస్యలు ఉంటాయి. కానీ మనకి ఆ సమస్యలు తెలియదు. అసలు సమస్య లేని మనిషి ఉండడు. నాకు అంటే విషయాన్ని కూరుకున్న ఉదాహరణకు చెబుతున్నా. నాకు మా సొంత బావమరిది ఉన్నాడు. అతను చిన్నతనం నుంచి వాళ్ళ తల్లిదండ్రులను ఏడిపిస్తూనే ఉన్నాడు. అంటే అందులో తల్లిదండ్రుల పాత్ర కూడా కొంచెం పెంచడంలో సరిగ్గా పెంచి ఉండకపోవచ్చు. ఎందుకంటే చాలా మంది ఘర్షణలు పడుతూ ఉంటారు మూర్ఖతతో. అంతే తప్ప చిన్నపిల్లలకి ఎలా చెప్పాలో కొంచెం అర్థం కాకపోవచ్చు. ఒకవైపే తప్పు ఉందనడానికి లేదు, కానీ ఒకవైపు ఇతని వైపు చాలా బాగా తప్పు ఉంది. ఎంత స్థితికి వెళ్ళిపోయారంటే ఆ కొడుకుని వదిలేసి వాళ్ళు
దూరంగా వెళ్ళిపోయారు. ఒక గురువు దగ్గరికి వెళ్ళి ఆశ్రయం తీసుకొని ఆ గురువు ఆశ్రమంలో ఒక రూమ్ తీసుకొని అక్కడ ఉండిపోయారు. ఎందుకంటే బయట ఉంటే మళ్ళీ ఇంటికి వస్తున్నాడు. కనకొడుకు మీద ఎంతమంది మమకారం ఉంటుంది. ఇంటికి వస్తున్నాడు, కనపడిన అన్ని తూపోతున్నాడు. ఖర్చులు, అలవాట్లు, దురలవాట్లు అన్నిటికీ అలవాటు పడిపోయాడు. ఏం చేయాలి? అలా మా స్నేహితుడికి సంబంధించిన ఒక అతన్ని చూశాను. ఇప్పుడు కూడా అతను ఇంకా రోడ్లమ్మట అలాగే తిరుగుతున్నాడు. చదువుకోలేదు, రోడ్లమ్మట క్లాస్గా తిరిగాడు వాళ్ళ నాన్న సంపాదన ఉన్నప్పుడు. ఇప్పుడు పిచ్చోళ్ళలాగా తిరుగుతున్నాడు. అంటే అతను 40 ఏళ్ళ నుంచి జరిగింది. ఇప్పుడు మా బావమరిది వల్ల వాళ్ళ నాన్నగారికి గుండెపోటు వచ్చింది. పాపం కొడుకు గురించి ఆలోచించి బాధపడి దుఃఖపడి రకరకాల గుండెపోటు తెచ్చుకొని ఇక చచ్చిపోతాను నేనని బోల్సార్లు చెప్పాడు ఆయన. అతని ఇంటికి వచ్చాడో నేను చచ్చిపోతానని. అందుకని వాళ్ళు ఒక గురువుని ఆశ్రయించి భార్యాభర్తలు ఆ గురువు సంరక్షణలో ఒక ఆశ్రమంలో ఉన్నారు. ఇతను రానివ్వకుండా ఇంటికి, లేదా ఎక్కడన్నా ఇంటికి వచ్చేస్తున్నాడు, దొరికిని ఎత్తుకుపోతున్నాడు. ఊరంతా నానా రకాల తప్పులు చేస్తే వాళ్ళు వచ్చి ఇళ్ల మీద పడుతున్నారు. ఇది ఒకటి కాదు, ఇలా అనేకం. అసలు నాకు తెలిసి నేను గమనించుకుంటూ వచ్చిన జీవితాలలో దుఃఖపడని మనిషి నాకు ఇంతవరకు కనపడలేదు. అశాంతికి లోనవ్వని మనిషి నాకు ఇంతవరకు కనపడలేదు. ఏదో ఒక రకమైన దుఃఖాన్ని అందరూ అనుభవిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఏ దుఃఖం లేదు, డబ్బు ఇబ్బంది లేదు అసలు. ఇప్పుడు మన సోదరు చెప్పిన విషయంలో డబ్బు ఇబ్బంది, ఆర్థిక ఇబ్బంది. అంటే అది కూడా బాధ ఏంటి? ఏమన్నా నాకైతే నా కూతురు ఏమవుతుంది అని. ప్లస్ ఈ ఉద్యోగం మళ్ళీ టెంపరీ, ఇది అన్నాళ్ళు ఉంటుందో లేదో. ఎప్పుడూ భవిష్యత్తు అనేది ఎవరికైనా బెంగగానే ఉంటుంది. అసలు ఈ మామూలు జీవితాలకి ఇలాగే ఉంటే 100 కోట్లుండి నిత్య నరకాన్ని చూస్తూ అసలు సుఖమే లేకుండా 100 కోట్లు ఉన్నాయి. నాకు తెలుసు. నిత్యం డబ్బు కోసం పరుగులు పెడుతూ మా అబ్బాయి ఎలా, మా అమ్మాయి ఎలా, మా ఆవిడ ఎలా, మా ఆయన ఎలా అనుకుంటూ 100 కోట్ల ఆస్తులు ఉన్నాయి. మనిషికి ఒక కారు ఉంది, ఊరికొక ఇల్లు ఉంది. ఇంకా డబ్బులు పరుగులు పెడుతూ విపరీతమైన దుఃఖానికి లోనైపోతున్నారు వాళ్ళు. ఏంటంటే ఇప్పుడు కొడుక్కి మరి మంచి మంచి పెళ్లి సంబంధాలు కావాలి, గొప్పోళ్ళు అయిపోవాలి. వాళ్ళు అనుకున్నంత గొప్పోళ్ళు అవలేకపోతున్నారు వాళ్ళ పిల్లలు. కూతురు గొప్పదైపోవాలి, పెద్ద సంబంధం వచ్చేయాలి, ముందు బాగా చదివేసి ఒలింపిక్స్ మెడల్స్ కొట్టేయాలి. వచ్చిన డబ్బు సరిపోట్లా. సంవత్సరానికి 10-15 కోట్లు సంపాదిస్తున్నారు వాళ్ళు. ఆల్రెడీ కోట్లు ఉన్నాయి, 400-500 కోట్ల ఆస్తి ఉంది. ఇంకెక్కువ ఉందేమో కూడా నాకు తెలియదు, నాకు తెలిసినంతవరకు. అంత ఆస్తిని కూడా వాళ్ళు డబ్బు కోసమే పరుగు పెడుతూ దుఃఖపడిపోతున్నారు. ఆ ఇంటి యజమాని ఆయన తన భార్య దగ్గర, తన ఇంట్లో తన పిల్లలతో తన భార్య దగ్గర నెల మొత్తంలో వారం రోజులు కూడా ఉండడు ఆయన. అలాగే ఆయన ఉండడంటే అర్థం ఏంటి? భార్య కూడా భర్త దగ్గర ఉండదు, పిల్లలు కూడా తల్లిదండ్రుల దగ్గర ఉండరు. ఎందుకని? ఈ డబ్బు సంపాదనకి తిరుగుతూ ఉంటారు. వ్యాపారాలు, రకరకాల వ్యాపారాలు. ఏం తప్పులేదు, అన్ని మంచిదే. వ్యాపారాలు రకరకాల ప్రదేశాల్లో. ఇప్పుడు అవన్నీ చూసుకోవాలి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటి తెలుసా? ఇన్ని 100 కోట్లు ఉండి కూడా దుఃఖపడుతున్నారు. ఆ పరిస్థితుల్లో ఇప్పుడు ఈ సోదరులు లాంటి వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? ఎందుకంటే ఇవన్నీ నా జీవితంలో జరిగినాయి, నా చుట్టూ ఉన్న జీవితాల్లో జరిగినాయి, జరుగుతున్నాయి కూడా ఇప్పటికి. వీటన్నింటినీ అర్థం చేసుకొని జీవించడమే ఆధ్యాత్మికత. ఇక్కడ ఈ భూమి మీద ఇలాగే ఉంటుంది, పరిస్థితులు ఇలాగే ఉంటాయి. దానికి కార్యకారణ సంబంధం వచ్చినప్పుడు ఏం చెప్పారంటే ఇవన్నీ కర్మఫలములు అన్నారు. అవేంటో మనకు తెలియదు. నా కర్మఫలం ఏంటని ఎవరిని అడుగుతారు? నేను ఎవరిని అడుగుతాను? నాకు బోల్డ్ సమస్యలు. నా శీర్షికలు వినుంటే నా సమస్యలు రెగ్యులర్గా అప్పుడప్పుడు చెప్తుంటాను. కొన్ని శీర్షికల్లో నా తల్లిగారు నాకు చిన్నప్పుడే చనిపోయారు. ఈ రోజు వరకు, చిన్నతనం నుంచి 57 ఏళ్ల వయసు నాకు, ఈ రోజు వరకు నా జీవితం తెగిపోయిన గాలిపటం. అది ఎటుపోతుందో అర్థం కాదు. నాకున్న నా సొంత వాళ్లే నన్ను ఇబ్బందులు పెడతారు. నన్ను ఇబ్బంది పెట్టే మనిషి బయట ఒక్కళ్ళేడు. అందరూ నన్ను ఆదరిస్తారు, ప్రేమిస్తారు, గౌరవిస్తారు, అభిమానిస్తారు, అన్ని చేస్తారు. మా సొంత వాళ్ళు వెళ్ళి విరోధం కల్పిస్తారు నాకు. చాలా చిత్రమైన జీవితం. చిన్నతనం నుంచి ఉంది అది. ఎందుకు అలా అంటే కాదు, ఎందుకు అలా అనేది మళ్ళీ మాట్లాడదాం. అలా ఉంది. ఇలా నేను ఎన్నో ఉదాహరణలు మీకు లక్షలు చెప్పగలను. ఒక్క కుటుంబం శాంతిగా ఉన్న కుటుంబాన్ని చూపించండి మీరు.
వెళ్ళి చూడండి, సంపూర్ణ శాంతిగా మేము ఉన్నాం, మాకే బాధ లేదు, ఏ దుఃఖం లేదు, ఏ సమస్య లేదు. అది అందరికీ లోటే, అందరికీ సమస్యలు ఉన్నాయి. అందరూ సమస్యలు అశాంతితో కొట్టుకుంటూ ఉంటారు మనుషులందరూ. ప్రతి కుటుంబంలోనూ ఘర్షణలు ఉంటాయి. మనకు ఒక రకం, వాళ్ళకు ఇంకో రకం. కొంతమందికి పీడించే ఆది వ్యాధులు ఉంటాయి, ఇంకా అది మొత్తం ఇప్పుడు పీడించేవే. ఇంకా ఆ బాధలతో వాళ్ళ జీవితాలు సరిపోతుంటాయి. ఏంటి? శారీరక అనారోగ్యాలు, మానసిక అనారోగ్యాలు. కొంతమంది పిల్లలు మందబుద్ధులుగా పుట్టారు పుట్టుకతోనే, అవకరాలతో. ఆటిజం అని నా భార్య స్నేహితురాలి కొడుకు ఆటిజంతో ఉన్నాడు. వాళ్ళు రోజు వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు, భర్త చక్కగా సంపాదిస్తాడు, ఆవిడ చక్కగా సంపాదిస్తుంది, అమెరికాలో ఉన్నారు, సొంత ఇల్లు కట్టుకున్నారు, కూతురు ఉంది, బ్రహ్మాండంగా చదువుకుంటుంది. కానీ కొడుకు ఆటిజం. ఇప్పుడు వాళ్ళ దుఃఖం ఏంటంటే, అసలు మేము చచ్చిపోతే మా అబ్బాయిని ఎవరు చూస్తారు అని. ఏదో ఒక రోజుకి తల్లిదండ్రులుగా మేము ఉన్నాం, చూసుకుంటున్నాం, మేము చనిపోతే ఏంటి, మాకు మిలియన్ లోట్లు లేవు. ఇప్పుడు ఆటిజం అంటే ఏంటంటే అతని పనులు అతను కూడా చేసుకోలేడు, అతనికి ఏం తెలియదు, అయోమయంగా ఉంటాడు. ఇప్పుడు వాళ్ళు డబ్బులు ఉండడానికి ఇళ్ళు కొని ఇచ్చేసినా, డబ్బులు ఫిక్స్డ్ వేసేసినా అతను చూసే మనిషి కావాలి. చూడండి ఎంత విచిత్రంగా ఉంది అది. అన్నీ ఉన్నాయి వాళ్ళగా, అమెరికాలో వాళ్ళు బతికేది. అలాగే నాకు తెలిసిన ఇంకో కుటుంబం విపరీతమైన డబ్బు సంపాదించారు. నాకు తెలిసి ఆ ఇంటి పెద్ద డబ్బు సంపాదించే విధానంలో, ఎందుకంటే ఆ ఇంటి పెద్దతో కొంతకాలం నాకు సహచర్యం ఉంది, డబ్బు సంపాదించే విధానంలో అతను పరమలోభి, అతను తప్పుదోవల్లో వెళ్తాడు గ్యారంటీగా. ఎందుకంటే నాకు పరిచయంలో నేను చూశాను. అని విపరీతమైన డబ్బు, బోల్డ్ డబ్బు సంపాదించారు. అసలు డబ్బు అంటే ఏదైనా చేసేస్తాడు. వృద్ధాప్యంలో కూడా డబ్బు కోసం కష్టపడేవాడు. అసలు ఎక్కడ పడితే అక్కడ ఇల్లు కట్టేశాడు, ఇల్లు కొనేసాడు. అద్దెలే లక్షలు లక్షలు వస్తాయి అలాగే. నిరంతరం అద్దెలో ఇళ్ళు, చిన్న చిన్నోళ్ళు కూడా ఉన్న ఇళ్ళు ఉన్నాయి. అనేక చోట్ల ఇల్లు కట్టి చాలా చిన్న చిన్న వాళ్ళకి కూడా అద్దెలకి ఇచ్చాడు. నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తాడు వాళ్ళతో. ఏంటి, కోటాను కోట్ల సంపద ఉంది ఆయనకి. వాళ్ళ కొడుకును కూడా ఆ వ్యాపారాల్లోకి వాటిలోకి తెచ్చాడు. ఇద్దరు బ్రహ్మాండంగా సంపాదిస్తారు. ఆ కొడుక్కి కొడుకు కూతురు పుట్టారు. ఆ కూతురు ఒక 11 ఏళ్ల వరకు బ్రహ్మాండంగా పెరిగింది. అసలు వాళ్ళ ఇంట్లో వైభవం అంతా, అంటే లోటు అంటే తెలియదు వాళ్ళకి. ఇంట్లో ఘర్షణలు కూడా ఉండవు, చాలా అన్యోన్యంగా ఉంటారు కుటుంబ సభ్యులు అందరూ, భార్యాభర్తలు, పిల్లలు, అందరూ, అత్తలు, మామలు, మొత్తం అందరూ. ఊరిని ఇలాంటి కుటుంబం కూడా ఉంటుందా అనిపిస్తుంది మనకి. అన్యోన్యత అదిరిపోద్ది. అసలు భార్యలను ఎంతో ప్రేమగా చూసుకుంటారు, ఈ భార్యలు భర్తలను ఎంతో ప్రేమగా చూసుకుంటారు, పిల్లల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటారు. అద్భుతంగా సాగిపోతున్నారు జీవితం. హఠాత్తుగా ఒక 11వ సంవత్సరం వయసులో ఇంట్లో ఆడుకుంటూ పరిగెడుతున్న పిల్ల ఒకరోజు పడిపోయింది. ఏదో మామూలుగా పడిపోయింది అనుకున్నారు, కళ్ళు తిరిగి పడిపోయింది. డాక్టర్ దగ్గరికి చూపించారు, ఏదో మామూలు అనుకుని 4 ఏళ్ళ నీరసం అనుకున్నారు. కాదు, తరచుగా మళ్ళీ అనారోగ్యాలు వస్తున్నాయి, పెరుగుతున్నాయి, మళ్ళీ పడిపోతుంది, అప్పుడప్పుడు కళ్ళు తిరిగి పడిపోతుంది. ఏంటి అనే దాన్ని డెప్త్గా వైద్యాలు చేయించుకుంటూ ముందుకెళ్తే జరుగుతుంది ఏంటంటే, స్లోగా ఒక 4-5-6 నెలలు గడిచేటప్పటికి వాళ్ళకి పిల్ల శరీరం ఎదగట్లేదు అని తెలిసింది. వాళ్ళకి పిల్ల శరీరం పైకి ఎదగట్లేదు, 11 నుంచి 12కి ఎదగట్లేదు. ఎదక్కపోగా చిక్కిపోతుంది పిల్ల, అంటే శరీరం సన్నబడిపోతుంది. అదేంటి సన్నబడిపోతుంది అంటే, ఆ పిల్ల ఎదగాలి కదా, ఈ అనారోగ్యాలకు ఏమోలే అనుకున్నారు, ఈ మందులకి దానికి. 1 సంవత్సరం 2 సంవత్సరాలు గడిచేటప్పటికి ఇంకా పిల్ల చిక్కిపోతుంది. ఇప్పుడు ఈ చిక్కిపోవడంతో పాటు వాళ్ళు గమనించారు ఏంటంటే, మాట తగ్గిపోతుంది. ఇప్పుడు ఒక వయసు చిన్నతనం నుంచి పైకి పెరుగుతున్న కొందికి ముద్దు ముద్దు మాటలు మాట్లాడుతూ, వచ్చిరాని మాటలు మాట్లాడుతూ, మనిషి ఎదుగుతూ గంభీరంగా మాట్లాడే స్థితికి వెళ్ళిపోతాం మనందరం. అన్ని రకాలుగా మాటలు కానీ, శరీరం కానీ, పంచేంద్రియాలు కానీ, పంచేంద్రియ సుఖాలకు సంబంధించినవి కానీ అన్ని పెరుగుతాయి. ఇప్పుడు ఆ పిల్లని వాళ్ళు గమనిస్తే ఆ పిల్లకి అన్ని తరిగిపోతున్నాయి. అంటే 11 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళకి వెళ్తున్నట్టు, 10 ఏళ్ళకి నుంచి 9 ఏళ్ళకి వెళ్తున్నట్టు, 9 ఏళ్ళ నుంచి 8 ఏళ్ళకి వెళ్తున్నట్టు ఉన్న పిల్లల ప్రవర్తన ఎలా ఉంటుందో అలా వస్తుంది, పిల్లకి డౌన్ అయిపోతుంది. ఇదేంటని 2-3 ఏళ్ళు తిరగని డాక్టర్ లేదు వాళ్ళు.
విపరీతమైన డబ్బు ఉంది వాళ్ళ దగ్గర. మొత్తం భారతదేశంలో అన్ని డాక్టర్ల దగ్గరికి తిరిగారు, ఎక్కడెవరు ఉన్నారంటే దానికి సంబంధించిన వాళ్ళకి పలుకుబడి కూడా ఉంది. బాగా డబ్బున్న వాళ్ళకి పలుకుబడి, గౌరవాలు అన్నీ ఉంటాయి, పదవులు, హోదాలు, వాళ్ళు పరిచయాలు ఉంటాయి, అన్నీ ఉన్నాయి, అన్నీ చేశారు. ఇంతగా ఆ పిల్లకి వచ్చినటువంటి వ్యాధికి పేరేంటో అసలు ఇంతవరకు డాక్టర్లు నిర్ణయించలేకపోయారు. కానీ ఒకటి గ్రహించారు, ఆ పిల్ల బ్రెయిన్ వెనక్కి వెళ్ళిపోతుంది. అంటే పుట్టిన కాడి నుంచి 11 ఏళ్ల వరకు ముందుకు ఎదిగింది, 11 ఏళ్ల నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. ఏంటి 10 ఏళ్లకి, 9 ఏళ్లకి, 8 ఏళ్లకి, 7 ఏళ్లకి ఆ పిల్ల అలా ప్రవర్తిస్తేస్తుంది. ఆ మాటలు ఇప్పుడు నేను ఆ పిల్లని చూసే టైంకి, నేను చూసిన చాలా సంవత్సరాల పరిచయం ఉంది వాళ్ళ ఇంట్లో, ఆ పిల్ల ఉంది సగ్గా. కానీ ఈ చిన్న పిల్లల మాటల్లాగా మాట్లాడటం, చేతులు కాళ్ళు సన్నబడిపోయి పోలియో చేతులు, పోలియో కాళ్ళలాగా మొత్తం శరీరం అయిపోయింది, అన్ని మలమూత్ర విసర్జనలు, ఇంకా మంచంలోనే నడవలేని స్థితికి వచ్చింది. అంటే వెనక్కి వచ్చేస్తుంది, ఇంకా చిక్కి శల్యమైపోయింది. అది ఎంత క్రిటికల్ కేసు అంటే అమెరికన్ మెడికల్ ఇన్స్టిట్యూట్ ఎవరో, అమెరికాకి సంబంధించినటువంటి ఒక మెడికల్ యూనివర్సిటీ వాళ్ళు ఆ పిల్లని ఇస్తే, మేము ఆ పిల్ల మీద ప్రయోగాలు చేసి కొత్తవి కనుక్కుంటాము, మీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాము, లేదా ఆ పిల్లని బ్రతికించి మళ్ళీ ఇది మార్చే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు, ఆ పిల్లని మా దగ్గరికి పంపిస్తే కానీ మేము స్టడీ చేయలేము అని. అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ స్టడీ చేశారు, తేలట్ల వాళ్ళకి. ఇంతవరకు అసలు ఆ జబ్బుకి పేరు లేదు, ఆ జబ్బుకే పేరు లేదు. పిల్లని ఇమ్మన్నారు, అన్ని మేము చూసుకుంటాం, ఇప్పుడు ఈ పిల్లని మా దగ్గర పెట్టుకొని మేము పర్యవేక్షిస్తాం, అసలు ఏం జరుగుతుంది, ఇది ఒక కొత్త రకమైనటువంటి సమస్య, ఇంతవరకు చూడలేదు మేము భూమి మీద ఈ సమస్యని, ఎక్కడ ఏ ప్రపంచ దేశాల్లోనూ లేదని. వీళ్ళు పాపం మేమేమో అన్నారు, ఎందుకంటే ఈ పిల్లని ఎక్కడో పంపేసి అమెరికా ప్రయోగాలు ఏంటి వాళ్ళకి అర్థం కాల. అయితే ఎంతకాలం దుఃఖపడతారు చెప్పండి. 11వ ఏట జరిగింది ఆ పిల్లకి. నాకు తెలిసి నేను 9వ 8వ ఏట నుంచి ఆ పిల్లని చూస్తానే ఉన్నాను. ఆ తర్వాత నాకు చాలా పరిచయం, అలా వాళ్ళతో కంటిన్యూటీ ఉంది, ఆ పిల్లతో కూడా మాట్లాడేవాడిని, నా కుటుంబం అంతా నాకు తెలిసి వెళ్ళేవాడిని, కూర్చునేవాడిని. అలా ఆ పిల్ల వెనక్కి వచ్చేయటం, తర్వాత మాటలు ముద్దుగా చిన్నపిల్లలు మాట్లాడినట్టు మాట్లాడటం, ఇంకా ఆ పిలిచేటప్పుడు అమ్మా నాన్నలు కూడా చిన్నపిల్లల్లాగా అయిపోవటం, చేతులు కాళ్ళు వంకరలు తిరిగిపోవటం. ఆ పిల్లని పాపం ఒక బొమ్మను ఎత్తుకున్నట్టు ఎత్తుకునేవాళ్ళు, మలమూత్ర విసర్జనలు అన్ని మంచం మీద. అయితే అదే డబ్బు ఉంది, ఆయాలను పెట్టారు, నర్సులను పెట్టారు, సేవలు చేయిస్తున్నారు. అలా ఆ పిల్ల చనిపోయింది వాళ్ళ ఇంట్లోనే. మరి వాళ్ళకి అసలు ఇంట్లో ఎవరికే సమస్య లేదు, విపరీతమైన డబ్బు ఉంది. ఎంత డబ్బు ఉందంటే నేను చెబుతున్న విషయం ఒక 25-30 ఏళ్ల వెనకదే. నేను అసలు ఈ మధ్య కాలంలో ఒక 25 ఏళ్ల కాలంలో ఎవరితో కలవలేదు. నేనేదో నా వృత్తి వ్యాపార ఉద్యోగాలు వీటిలో నాకు సంబంధించిన వాటిల్లో, నా పనుల్లో వీటిల్లో ఉన్న 25 ఏళ్ల క్రితం సంగతి ఇదంతా. 25-30 కూడా ఉండొచ్చు. అప్పట్లో ఎంత డబ్బు ఉందంటే తర్వాత కొడుకు మిగిలాడు, అతను బాగానే ఉంటాడు, శుభ్రంగా ఉంటాడు, కాకపోతే కొంచెం చదువులో మందబుద్ధి. 1.5 2 కోట్లు పెట్టి డాక్టర్ సీట్ కొని బలవంతంగా డాక్టర్ని చేశారు. తర్వాత ఎవరో డాక్టర్కి ఇచ్చి పెళ్లి చేశారు. కోట్లు పెట్టి కార్లు కొనుక్కున్నాడు, ఆస్తులన్నీ అనుభవిస్తున్నాడు. ఇతనికి ఎలా ఎందుకు జరిగింది, ఆ పిల్లకి అలా ఎందుకు జరిగింది, వాళ్ళందరికీ ఇలా ఎందుకు జరిగింది అంటే ఆన్సర్ లేదు అక్కడ. అసలు ప్రపంచ చరిత్రలోనే ఆ వైద్యానికి ఇంతవరకు పేరు లేదు ఆ జబ్బుకి. ఆ పిల్ల కళ్ళ ముందే క్షీణించిపోతూ 11 ఏళ్ళు తన కూతురు క్షీణించిపోతుంటే చూస్తూ భరించారు వాళ్ళు. అన్ని ఇచ్చాడు దేవుడు, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి చుట్టూ. అసలు ఇంట్లో అందరూ ఒకరికొకళ్ళు అభిమానంగా ప్రేమలుగా ఉంటారు, ఇదే సమస్య వాళ్ళకి. అయితే వాళ్ళకి ఎంతకాలం దుఃఖపడతారని దానికి చెబుతున్నా, అసలు వాళ్ళకి అలవాటు అయిపోయింది, దుఃఖం కూడా మానేశారు. కొత్తలో తిప్పారు, తిరిగారు, వాళ్ళు చేశారు, ఇక మానేశారు. నాకు పరిచయం అయ్యేటప్పటికి మానేశారు. ఇక ఇంట్లో అలా ఉంచుకోవటం, బ్రతికిన అన్నాళ్ళు ఉంటుంది. తర్వాత చనిపోయింది ఆ పిల్ల. ఇలాంటి స్టోరీలు కొన్ని 100,000 ఉన్నాయి, ఒకటి కాదు, 100,000 స్టోరీలు ఉన్నాయి. ఒక మహాత్ముడు ఇప్పటికీ ప్రవచనాలు చెప్తారు, ఆయన గురువుగా. ఆయన ఒకసారి తన స్నేహితుడి గురించి ఒక కథ చెప్పారు. కథ కాదు, రియల్ స్టోరీ చెప్పారు. ఏంటి రియల్ స్టోరీ అంటే,
ఈయన ఆయన స్నేహితుడు ఒక ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తారు, ప్రభుత్వ సంస్థ అది, పక్కపక్కన సీట్లు. ఈయన ఉద్యోగం చేసుకుంటూ ప్రవచనాలు చెప్పుకునేవాళ్ళు. తర్వాత అదేదో పుస్తకాలు చదువుకొని ప్రవచనాలు చెప్పేవాళ్ళు. ఇప్పటికీ ఆయనకి మంచి పేరు ఉంది, మంచి ప్రవర్తనకర్త. ఇప్పుడు కూడా ఉన్నారు, ఆయన వృద్ధాప్య దశలోకి వచ్చారు. ఆయన ప్రవచనాలు ఏదో పెట్టుకు వింటున్నప్పుడు, మళ్ళీ నేను చెప్పేవన్నీ 20-25 ఏళ్ల క్రితం విషయాలే, అందులో ఆయన ఒక చోట చెప్పారు, ఆ స్నేహితుడు లంచాలు తీసుకునేవాడంట ఇది ఈ ఆఫీస్ ఉద్యోగంలో. ఈయన చాలాసార్లు చెప్పేవాళ్ళు అంట, ఎందుకో ప్రశాంతంగా ఉండి మనకి ఎందుకు ఏదో జీతం ఇస్తున్నారు, అది చాలు కదా. ఈయనేంటి చక్కగా ఆధ్యాత్మికం, భక్తి. ఆయన పుట్టడం కూడా సాంప్రదాయ కుటుంబంలోనే పుట్టారు. చిన్నతనం నుంచి అవన్నీ అలవడిని. తర్వాత చక్కగా పుస్తకాలు చదువుకుంటూ మంచిగా ఉండి, మిగిలిన సమయం అంటే ఉద్యోగం పోగా మిగిలిన సమయం ప్రవచనాలు చెబుతూ ఉంటారు. తర్వాత ప్రవచనాల్లోనే ఆయనకి మహాపేరు వచ్చేసింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పేరుంది ఆయనకి. ఆయన స్నేహితుడు ఇలా లంచాలు తీసుకుంటూ వీళ్ళిద్దరూ స్నేహంగా మాట్లాడుకునేటప్పుడు, ఈయన్ని కూడా నువ్వు కూడా లంచాలు తీసుకో, ఇప్పుడు నీకు పిల్లలు ఉన్నారు, నీ కుటుంబం ఉంది, నువ్వు లంచాలు తీసుకోకపోతే ఎలా బతుకుతావు, ఏదో ఒక ఈయన సాధారణమైనటువంటి మధ్యతరగతి కుటుంబాలు, లోటేం లేదు, ఈయన ఇంట్లో ఏసీలు గీసీలు అన్నీ ఉన్నాయి, కానీ కోటాను కోట్ల డబ్బు గడించలేదు. వాళ్ళ పిల్లలు కూడా మధ్యతరగతిగా బ్రహ్మాండంగా చక్కగా సెటిల్ అయ్యారు, ఏ లోటు లేదు అసలు, బంగారం లాగా ఉన్నారు పిల్లలు. ఆయనకి ఆడపిల్లలు ఉంది, మగపిల్లడు ఉన్నాడు, మళ్ళీ వాళ్ళకి పెళ్లిళ్ళు అయిపోయి మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ వచ్చారు. అన్నీ జరిగిపోయినాయి. నేను అసలు ఊరికిన ఉదాహరణగా 25-30 ఏళ్ళ వెనక విషయాలు చెబుతున్నా. ఆయనకి ఆ స్నేహితుడికి లంచాలు తీసుకోవద్దని ఏం చేస్తే ఆయన ఈయన కూడా తీసుకోమనేవాడు. సరే నాకెందుకు లేని గొడవ అని, ఇవన్నీ సరదాగా స్నేహంలో అయిపోయింది. ఇది ఎప్పటి నుంచో 25-30 ఏళ్ళు స్నేహం చేశారు. తర్వాత ఈయన ప్రవచన రంగంలోకి వెళ్ళిపోయారు. తర్వాత ఆయన ఉద్యోగం కూడా కొంచెం ప్రవచన రంగంలో అధికంగా ఉండటం, ఉద్యోగం కొంచెం తగ్గించారో మరి రిటైర్మెంట్ తీసుకున్నారో మనకు తెలియదు. వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నారు, ఆ విషయం అయితే నాకు పూర్తిగా తెలియదు. ఆయన ప్రవచనాల్లో ఉన్నప్పుడు ఈ స్నేహితుడు అప్పుడప్పుడు కలిసేవాడు. అంటే వీళ్ళ స్నేహం తగ్గింది, ఈయన ఫీల్డ్ వేరే వెళ్ళిపోయింది, ఆయన ఉద్యోగాల్లో ఉన్నాడు. ఈయన విపరీతంగా బిజీ అయిపోయారు, ప్రవచనాల్లో పెద్ద గురువు అయిపోయారు, పెద్ద పేరు వచ్చింది ఆయనకి. ఓ 25-30 ఏళ్ల తర్వాత ఆ స్నేహితుడు రిటైర్ అయిపోయాడు. రిటైర్ అయిపోయి ఏదో ఒక సందర్భంలో ఈయనకి ఫోన్ చేసి ఇల్లు కట్టుకున్నారు, గృహప్రవేశం. ఆ స్నేహితుడికి ఒక కూతురు ఒక కొడుకు. ఆ కూతురు కొడుకు ఇద్దరు డాక్టర్లు చదివారు, వాళ్ళకి పెళ్లిళ్ళు అయిపోయినాయి, వాళ్ళకి పిల్లలు ఉన్నారు. కొడుక్కి పిల్లలు ఉన్నారు, కూతురికి పిల్లలు ఉన్నారు. మంచి పొజిషన్లో ఉన్నారు అందరూ. చక్కగా డాక్టర్లను చేశాడు, డాక్టర్లను ఇచ్చే పెళ్లి చేశాడు, అన్ని బాగుంది. ఇల్లు కట్టుకున్నాం, గృహప్రవేశం, ఒకసారి నువ్వు కూడా వచ్చేళ్ళని స్నేహితుడు కదా అని ఈ ప్రవచనాలు చెబుతున్న గురువు గారికి కబురు చేశాడు. అయ్యో స్నేహితుడు పిలిచాడు వెళ్ళపోతే ఎలాగని, ఆయన చాలా నార్మల్గా ఉంటారా వారు. నేను కూడా కలిశాను, అతి ప్రత్యేకంగా పేరులు చెప్పి ఇవన్నీ ఎందుకని చెప్పట్లేదు. ఎవరిని సమర్థించటం లేదు, ఎవరిని వ్యతిరేకించటం లేదు, మనకు అవసరమైన జ్ఞానం తెలుసుకోవటం ఉంది. అక్కడికి వెళ్ళారు, గృహప్రవేశానికి వెళ్ళారు. ఇంద్రభవనం లాంటి ఇల్లు కట్టాడు అని చెప్పారు ఆయన. అంతే ఒకటి, ఇల్లంతా చూపించారు ఆయనకి. అయితే ఆయన రావటం అసలు ఎవరికైనా స్టేటస్ సింబల్ అప్పుడు, ఎందుకంటే ఆయన అంత ఉన్నతమైన స్థానానికి వెళ్ళిపోయారు ప్రవచనాలు చెబుతూ గురువుగా. సరే కూర్చున్నారు, స్నేహితుడితో పాత విషయాలన్నీ మాట్లాడుకున్నారు. అప్పుడు స్నేహితుడు వీరితో అన్నాడట, ఎవరు, ఈ గురువు గారితో, ప్రవచనాలు చెప్పే గురువు గారితో, నువ్వు చూడు ప్రవచనాలు చెబుతూ ఏదో పేరు తెచ్చుకొని గురువు అయితే అయ్యావు, కానీ నీకు డబ్బేం లేదు కదా, నీ పిల్లలు మామూలు స్థితుల్లోనే బతుకుతున్నారు, ఏదో మధ్యతరగతిగాను. నేను చూడు అసలు ఎంత ఇల్లు కట్టాను, నా పిల్లలందరూ డాక్టర్లు, పెళ్లి చేసి మా అబ్బాయికి భార్య కూడా డాక్టరే, మా అమ్మాయి డాక్టరు, ఆయన కూడా డాక్టరే. అలా వాళ్ళకి పిల్లలు పుట్టారు, నెంబర్ 1 స్కూల్స్లో చదువుతున్నారు, టాప్ మోస్ట్ స్కూల్లో చదువుతున్నారు ఆ పిల్లలు. ఎందుకంటే డబ్బు ఉంది కాబట్టి అన్నీ చేయగలిగాను. మరి నువ్వు లంచాలు తీసుకోవద్దు అనేవాడు. ఏమైంది నాకు, ఇప్పుడేమీ అవ్వలేదుగా, 30-35 ఏళ్ళు గడిచింది, ఏమీ అవ్వలేదు, శుభ్రంగా ఉన్నాం, అందరం హాయిగా ఉన్నాం. అంటే ఈయన, బాబు ఏమి అవ్వకూడదురా, హాయిగా ఉండంటారా, శుభ్రంగా ఉండంటారా మీరు, ఇంకా అయిపోయింది అసలు నీ ఉద్యోగం, హ్యాపీగా బతుకు పిల్లలతో అని చెప్పి అందరూ బాగుండాలని చక్కగా అందరినీ దీవించి ఆయన వచ్చారు. అయిపోయింది.
కరెక్ట్గా నెల రోజులుగా ఆయనకి ఫోన్ వచ్చింది అంటున్నాడు, అదే స్నేహితుడి దగ్గర నుంచి. ఈయన ప్రవచనాల్లో బిజీగా ఉండిపోయారు. నెల రోజుల తర్వాత అదే స్నేహితుడి నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ ఎత్తారు ఆయన. ఎత్తి ఏంటంటే ఆ స్నేహితుడు ఫోన్లో ఏడ్చేస్తున్నాడు, అసలు ఏం చెప్పలేకపోతున్నాడు, విపరీతమైన దుఃఖంతో ఏడుస్తున్నాడు. సరే కాసేపు అయినాక ఏమైంది ఏంటి అని, ఉండి నేను ఇంటికి వస్తానని చెప్పి ఈయన పాపం ఆయన ఫోన్లో చెప్పలేకపోతుంటే ఈయన బయలుదేరి ఇంటికి వెళ్ళిపోయారు. ఆ స్నేహితుడి ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్తే విపరీతమైన దుఃఖంలో ఉన్నాడు అతను. సరే ఓదార్చి కూర్చొని ఏం జరిగింది అసలు ముందు చెప్పంటే, ఈయన వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఈ నెల రోజుల్లో ఒక 10-15 రోజుల్లో 2 ఇన్సిడెంట్లు జరిగినాయి వాళ్ళ ఇంట్లో. తన కొడుకు కోడలు వెళుతున్నటువంటి కారు యాక్సిడెంట్ అయ్యి యాక్సిడెంట్లో స్పాట్లో కొడుకు కోడలు చచ్చిపోయారు. వాళ్ళ పిల్లలు మిగిలిపోయారు. అలాగే ఇది జరిగిన 4 రోజులకి వాళ్ళ అల్లుడు, వాళ్ళు ఎక్కడో వేరే పెద్ద అపార్ట్మెంట్లో ఉంటారండి. వాళ్ళు అపార్ట్మెంట్లోంచి బయటకు వెళ్తున్నాడు. పై అపార్ట్మెంట్లో వాళ్ళు ఎవరో తులసి కోట గోడ మీద పెట్టుకున్నారు. ఆ తులసి కోటకి నీళ్లు పోయటమో కదపటమో ఏదో జరిగి ఆ తులసి కోట జారిపోయి ఇతను నెత్తి మీద పడిపోయింది. కింద నుంచి వెళ్తుంటే జస్ట్ స్పాట్లో తల పగిలిపోయి అతనికి అన్ని వైద్యం చేయించారు. పిచ్చోడైపోయాడు. బతికే ఉన్నాడు, పిచ్చోడైపోయాడు. మైండ్ పని చేయట్లేదు. మైండ్ పని చేయకపోగా ఎంత పిచ్చోడయ్యాడంటే అసలు మనుషులు అతని దగ్గరికి వెళ్ళటానికి భయపడి గొలుసులతో కట్టేశారు. ఇంట్లో భార్య వెళ్ళటానికి భయపడింది, రూమ్లో కట్టేశారు గొలుసులేసి. ఇప్పుడు కూతురు పిల్లలు మిగిలిపోయారు. కొడుకు కోడలు అసలు చచ్చిపోయారు, ఆడపిల్లలు మిగిలిపోయారు. ఇక్కడ కూతురు అల్లుడు మిగిలిపోయారు, వీళ్ళ పిల్లలు మిగిలిపోయారు. ఈయన ఒక్కడే మిగిలిపోయాడు. ఇప్పుడు కుటుంబం మొత్తానికి ఈయనే దిక్కు. కూతుర్ని చూసుకోవాలి, వాళ్ళ పిల్లల్ని చూసుకోవాలి, కొడుకు పిల్లల్ని చూసుకోవాలి. ఈయన కూడబెట్టిన ఆస్తులు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇంద్రభవనం లాంటి ఇల్లు అలాగే ఉంది. కోటాను కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇప్పుడు భగవంతుడు నువ్వు పెంచుకోవాలన్నాడు. ఆయన ప్రాబ్లం లేదు, నాకు ఏ లోటు లేదు, కానీ నేను చనిపోతాను కదా, పిల్లల పరిస్థితి ఏంటి, ఇప్పుడు మా అమ్మాయి పరిస్థితి ఏంటి, పిల్లల్ని ఏం చేయనని ఏడుస్తున్నాడు ఆయన. ధనపరమైన లోటు లేదు అసలు ఆయనకి. ఇప్పుడు నేను ఉన్నంతకాలం చూస్తాను ఏంటి ఇప్పుడు మా అమ్మాయి అసలు ఆ అల్లుడి దగ్గరికి వెళ్ళడానికే భయపడుతుంది. ఇతను తీసుకెళ్లి ఏదో ఒకటి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేస్తేనే మేము సుఖంగా ఉండగలం. ఇంట్లో చూడడానికి పనికిరాడు. కట్టేసామని తలుపులు తీసి చూపిస్తే అరుస్తున్నాడు, తలుపులు కేకలేస్తున్నాడు. ఇంకా వదిలితే కొరుకుతాడో, చంపుతాడో, పీకుతాడో, పొడుస్తాడో తెలియదు వాళ్ళకి. గొలుసులతో కట్టేసి ఇప్పుడు ఏదో మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయాలి ఆయన. ఇప్పుడు నా కూతురు కళ్ళ ముందు ఉంది, ఏం చేసుకోను, ఈ పిల్లల్ని ఎలా చేయను, ఏం చేయను. నువ్వు అప్పటి నుంచి చెబుతున్నావు లంచాలు వద్దని. నేను నీకు మొన్న చెప్పాను గోపుర విషయంలో గొప్పగా ఏదో సాధించేసినట్టు, ఏమైంది నాకని. కానీ నా కర్మ నాకు రావడానికి 35-40 ఏళ్ల పైన పెట్టిందని చెప్పాడు. ఓ 50 ఏళ్ల తర్వాత వచ్చింది ఆ కర్మ. 40-50 ఏళ్ళ తర్వాత హఠాత్తుగా వచ్చింది అంతే. టప లేపుకుంటూ వెళ్ళిపోయింది అందరం. అయితే ఇక్కడ కర్మ లేపుకుంటూ వెళ్ళిపోయింది కాదు, ఉదాహరణ కథ అంతే. ఆయన చెప్పారు, నిజంగా జరిగింది. అందుకని బాబు ధర్మంగా మంచిగా ఉండటం అలవాటు చేసుకోండి. ఏం చేయను ఇప్పుడు నువ్వు గురువు కదా, నువ్వు ప్రవచనాలు చెబుతావు కదా, నువ్వు గురువు కదా, ఏదో ఒకటి చెప్పు, నాకు ఏదో ఒక దారి చూపించు. వీళ్ళ పరిస్థితులు ఏంటి, నీకు దేవుడికి ఎంతో దగ్గరగా ఉంటావు కదా, ఏమన్నా మహిమలు మాయలు అద్భుతాలు, లేదా ఏదన్నా హోమాలు వ్రతాలు పూజలు, లేదా ఎక్కడికి వెళ్ళాలి, ఏ పుణ్యక్షేత్రాలు జరగాలి, ఏం చేస్తే నాకు మంచి జరుగుద్ది చెప్పని అడుగుతున్నాడంటే ఏడుస్తున్నాడు. ఆయన చెప్పారు, ఏం చెప్పగలను, మొదటి రోజు నుంచి మంచిగా ఉండమని చెప్పాను అంతే. ఇప్పుడు ఏం చెప్పగలను, ఏం చేయగలను? నాకు కూడా దుఃఖం వస్తుంది, నేను కూడా ఏడ్చాను, కానీ ఏం చేయలేను కదా అతనికి. నేనేం చేయగలను? ఏదో దేవుణ్ణి నమ్మి 4 మాటలు చెబుతున్నాను తప్ప నాకే దేవుడు కనపడ్డాడు, నాకే దేవత కనపడింది. దేవుడు దేవత అంటే దైవత్వంతో ధర్మంగా బ్రతకటం, మంచిగా బ్రతకటం అనే దానికి దేవుడు దేవత మతాలు వచ్చినాయి. కర్మఫలం అనుభవించక తప్పదని. ఇటువంటివి మీకు లక్షల ఉదాహరణలు చెబుతాను. నా జీవితంలోనే ఉన్నాయి, మా ఇంట్లోనే ఉన్నాయి. నాకు ఆర్థిక బాధలు బోళ్ళు ఉన్నాయి. నన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు నా సొంత వాళ్ళే. నా సొంత వాళ్ళంటే నా భార్య పిల్లలు కాదు.
మేము వాళ్ళు కూడా సర్దుకొని నాతో పాటు ఇప్పుడు లేనితనంలో బతుకుతున్నాం. మేము అన్ని వదిలేసాం. కోటాను కోట్ల వ్యాపారాలకు సంబంధించింది వదిలేసాం. ఇప్పుడు లేనితనంలో ఉన్నవేవో అమ్ముకుంటూ ఎప్పుడో ముందే కట్టేసుకున్నాం. ఇల్లు వ్యాపారాలు సాగుతున్నప్పుడు ఇల్లు ఉండటానికి. ఇప్పుడు ఉన్న బంగారాలు అప్పుడు కొనుక్కుని అన్నంటే చిన్న చిన్న స్థలాలు అమ్ముకుంటూ తింటూ బతుకుతున్నాం. ఇప్పుడు నా వయసు 57 ఏళ్ళు. నేను ఇల్లు ఏం చేయను ఇప్పుడు బయట. నా పిల్లలు ఇంకా సెటిల్ అవ్వలేదు. మా అమ్మాయికి పెళ్లి చేయాలి. మా అబ్బాయి ఇంకా చదువుకుంటున్నాడు. నా భార్య అయినా మా వాళ్ళందరూ నాకు సహకరించి మా నాన్న పరిస్థితి ఇది అని వాళ్ళు అర్థం చేసుకుని తక్కువలో బతకడం అలవాటు చేసుకున్నారు. అందరం తక్కువలోనే బతుకుతున్నాం. కాదు ఇప్పుడు దీనికి రెమెడీ ఎవరు చూపిస్తారు? ఎక్కడ పెరిగేద్దాం, ఏదేమని అడుగుదాం. అది కుటుంబ సమస్యల వల్ల వచ్చింది. నేను అసలు ఎదుటి వాళ్ళు నాకు ఏదో చేశారంటారా నేను అనను కూడా. నేను ఆధ్యాత్మికతలో ఎప్పుడు ఇదే. ఆధ్యాత్మికత అంటే నాకు సంబంధించిన ప్రతిదీ నేను మోయటమే. నా రెస్పాన్సిబిలిటీ నా మీద వేసుకోవటం. అది నా తప్పైనా నా రైట్ అయినా. అదే నా కర్మ సిద్ధాంతం మహాత్ములు తెచ్చింది. అందుకే దాన్ని కూడా నీ మీద వేసుకో, ఎవరి మీద వేస్తావని. ఇప్పుడు ఎంతో మందికి ప్రేమించే భర్తలు, ప్రేమించే భార్యలు, ప్రేమించే కొడుకులు, ప్రేమించే తల్లిదండ్రులు, ప్రేమించే పిల్లలు, ప్రేమించే స్నేహితులు దొరుకుతుంటే మనకే ఎందుకు ఇళ్ళు దొరికారు? మనంత ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎందుకు దొరికారు? కర్మఫలములు అన్నారు. అలానే కర్మఫలం నేనేం చేశానని ఒక వ్యక్తిని నేను నేర ఆరోపణగా ఇది కర్మఫలం అంటలా. నాయన్ని నా కర్మఫలములు అని తీసుకున్నాను. నన్ను ఇబ్బంది పెట్టే ఎవరినైనా సరే వాళ్ళు నన్ను ఇబ్బంది పెడుతున్నారని తీసుకోవట్లే నేను. ఇదే ఆధ్యాత్మికం. అంటే ఆధ్యాత్మికం అంటే ఏంటి? నా జీవితానికి నేనే బాధ్యత వహించుకుంటా. నా జీవితానికి మీరెవరో బాధ్యత వహించమని నేను అడగను. భర్త అయినా, భార్య అయినా, తల్లి అయినా, తండ్రి అయినా, కొడుకైనా, కూతురైనా, ఎవరైనా సరే నా జీవితంలో సంపూర్ణ బాధ్యత నాదే. జరుగుతున్న అన్నిటికీ నేనే కారకుణ్ణి. ఎవరైనా నాతో శత్రుత్వంగా ఉంటున్నారు అంటే ఖచ్చితంగా నా పట్ల వాళ్ళకి ఏదో అసంతృప్తి ఉంది. అది నా కర్మఫలం. ఎవరైనా నాతో మిత్రత్వంతో ఉంటున్నారు, నాకు మేలు చేస్తున్నారు అంటే ఖచ్చితంగా నాతో వాళ్ళకి ఏదో మిత్రభావాలు ఉన్నాయి. అది నా కర్మఫలం. నేను అలా ప్రవర్తించాను, వీళ్ళతో ఎలా ప్రవర్తించాను, వాళ్ళతో అలా ప్రవర్తించాను. ఆ కర్మలు తిరిగి వస్తున్నాయి అంతే. వాడిని అనుభవిస్తాను. అదే బాధ్యత వహిస్తా. ఒకవేళ ఆ కర్మలేంటో నాకు తెలియదు. నాకు కొంతమంది మామూలుగా చెబుతూ ఉంటారు, మేము ఇప్పుడు ఏ తప్పు చేయలేదండి ఇదేంటి అని. ఒకవేళ ఆ కర్మలేంటో తెలియదు. ఒకవేళ పుట్టుకతోనే చాలా మంది ప్రశ్నలు వేశారు. పుట్టుకతోనే అవకరాలతో పుడతారు, పుట్టుకతో చిన్నపిల్లలకి బోళ్ళు వ్యాధులు వస్తాయి. మరి అప్పుడేంటి వాళ్ళు ఏ కర్మలు చేయలేదు. కానీ వెనక జన్మ కర్మలు అని చెప్పారు మహాత్ములు. ఏదైనా వెనకడదే, అనుభవించాల్సిందే అన్నారు. ఇది వెనకదా ముందుదా కర్మ సిద్ధాంతం ఏంటని కాదు అసలు నేను అనేది. ఇదేదో ఓదార్పు యాత్రలాగా మనం ఆ విషయాలు చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఎవరైనా ఎవరు ఎక్కడ జీవిస్తున్నారో ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆధ్యాత్మికత అంటే ఏంటంటే నువ్వున్న ప్రదేశం నుంచి నీకున్న సమస్యలతో, నీకున్న వనరులు, వసతులతో. ఇప్పుడు బాగా కోటేశ్వర్లు 11 ఏళ్ల నుంచి పిల్ల వెనక్కి వెళ్ళిపోతుంది. ఆ మెదడే దాని అంతటది వెనక్కి వెళ్ళిపోతుంది, ముందుకు ప్రయాణించకుండా. అసలు అటువంటి వ్యాధినే ప్రపంచంలో ఇంతవరకు చూడలేదు, కనిపెట్టలేదు. అటువంటి వ్యాధి ఉందని ఇంతవరకు ప్రపంచానికి తెలియదు. రీసెర్చ్ కిమ్మని అడిగారు ఆ పిల్లని, వీళ్ళు ఇవ్వలేదు. వాళ్ళకి మరి డబ్బులు ఒకటే లేదు. అసలు డబ్బు ఉంది, పిల్లలు బాగున్నారు, కుటుంబం బాగుంది, అన్నీ బాగున్నాయి. బాగున్నారంటే కొంచెం చదువులు తక్కువ చదువుకోవచ్చు, మనకు ఆశకి అంతు లేదు కదా. బాగున్నారంటే ఆరోగ్యంగా ఉన్నారు, హాయిగా ఉన్నారు. కొంచెం ఎక్కువ తక్కువ చదువుకుంటున్నారు, ఏదో చేస్తారు. కోట్ల డబ్బు ఉంది, కానీ వాళ్ళు అసలు సుఖపడటం అనేది నేను చూడాల. నిత్యం సమస్యలే చెబుతూ ఉంటారు. నిత్యం అసలు అయ్యో ఇంత డబ్బు వెళ్ళి సుఖపెట్టలేకపోయింది కదా, నాకు డబ్బు ఎందుకనే ఆలోచన వాళ్ళ వల్లనే వచ్చింది. వాళ్ళ నా గురువులు. ఇప్పుడు ఇలా నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ నాకు గురువులే. గురువు ఎక్కడి నుంచో రాడు. గురువు అనేది నేను గ్రహించే జ్ఞానం. 400-500 కోట్ల రూపాయలు ఆస్తుండి సంవత్సరానికి 10-15 కోట్ల ఆదాయం సంపాదించుకుంటా ఉండి చక్కగా పిల్లలు బాగున్నారు, వాళ్ళు బాగున్నారు, ప్రస్తుతం వాళ్ళ ఆరోగ్యాలన్నీ శుభ్రంగా హాయిగా ఉన్నాయి, సమాజంలో పలుకుబడి ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ అసలు వాళ్ళకి శాంతి లేదు, మనశ్శాంతి లేదు. నిత్యం డబ్బుని పరుగులు తీస్తారు.
ఆ ఇంటి యజమాని ఇంట్లో ఉండేది నెలలో వారం రోజులు కూడా ఉండడు. అంటే భార్యతో ఉండడు, పిల్లలతో ఉండడు. అంటే వీళ్ళు తండ్రితో ఉండరు, తల్లితో ఉండరు, ఎవరో కలిసి ఉండరు. అన్నీ ఉన్నాయి. ఎప్పుడు ఆ బాధని వెళ్ళగక్కుతూనే ఉంటారు. అలానే అది వదలరు. డబ్బు కావాలి. ఆ పరుగులు ఉరుకులు దేశాలు పెట్టుకొని. నాకు అవన్నీ చూసి నాకు ఒక జ్ఞానోదయం కలిగింది. ఇది ఎప్పటికీ ఆగనే ఆశ. అన్నీ ఉంటే మనకి ఏదో ఇంత తిండికి బట్టకి ఉండటానికి ఉండే పిల్లలు ఏదో ఉంటే చాలులే, మనం హాయిగా ఉంటాం. ఎప్పటికప్పుడు మన స్థితికి అనుకుంటున్నాం. నేను అనుకుంటుంటా ఇప్పుడు నేనున్న స్థితికి కొంచెం మా అబ్బాయి మా అమ్మాయి సెటిల్ అయ్యే వరకు, చదువులు పూర్తయ్యే వరకు కొంచెం నాకు డబ్బు దొరికితే బాగుండు దేవుడా. వాళ్ళు సెటిల్ అయితే నేను మోక్షం దాకా వెళ్ళిపోగలనని నమ్మకం ఉంది నాకు. ఇప్పుడు వెళ్ళలేము మోక్షానికి, వెళ్ళలేను. ఎందుకంటే నేను మా వాళ్ళు సెటిల్ అవ్వాలి, నా బాధ్యతలు పూర్తి చేసుకోవాలని బలీయమైన భావం ఉంది నాకు. పూర్తి చేసుకుని వెళ్తాను. మోక్షాలు పొందుతానో లేదో నాకు తెలియదు. అదేమన్నా నాకు ఈజీగా వచ్చేది ఏంటి? నా సంపూర్ణతను నేను తెలుసుకోవటం కదా. అంటే ముందు అసలు నేననే భావాన్ని వదిలేసుకోవాలి నేను. అదే మనం రోజు మాట్లాడుకుంటున్నాం, ట్రై చేస్తాను. కానీ నా బాధ్యతలు వదిలి ట్రై చేయను. నాకేంటి కొంచెం డబ్బు అవసరం అంతే. అక్కడ చాలా కొంచెం డబ్బు, మిగిలినంత జ్ఞానం నా దగ్గర ఉంది, మిగిలినన్ని విషయాలు నా దగ్గర ఉన్నాయి. కొత్త సమస్యలు వచ్చి మీద పెడితే ఏం చేయలేను. ఇప్పుడున్న దానికి కొంచెం డబ్బు ఉంటే చాలు నాకు, నా పిల్లలు సెటిల్ అవటానికి. అలానే నన్ను చుట్టూ బాధ పెట్టేవాళ్ళు, ఇబ్బంది పెట్టేవాళ్ళు మా వాళ్ళు ఉన్నారు. అసలు అవి కూడా వదిలేసే పరిస్థితికి వచ్చాను నేను. ఎవరిని పట్టించుకోకుండా, ఎవరేమన్నా బాధపడకుండా, దుఃఖపడకుండా, జస్ట్ పిల్లలు సెటిల్ అయితే అయిపోయింది నాకు. ఆ కొంచెం ఉంది నాకు ప్రకృతి అందించట్లా. అంటే ఏదో ఒకటి ఉంది అక్కడ, బాధపడటానికి అవసరమైన విషయం ఒకటి ఉంది. అది ప్రకృతి అందించట్లేదు కాదు, నా మనసు అలా తీసుకుంటుంది. పిల్లల్ని నేను సెటిల్ చేసేది ఏంటి? వాళ్ళే సెటిల్ అవుతారు. ఇక్కడ బ్రతకటానికి గాలి ఫ్రీగా ఇచ్చిన ప్రకృతికి, సూర్యుడిని ఫ్రీగా ఇచ్చిన ప్రకృతికి, అంటే నేను నాకేం చెబుతున్నానో సమాధానం మీకు కూడా అదే సమాధానం. భూమి మీద భూమి ఫ్రీ, పంచభూతాలు ఫ్రీ, భూమి ఫ్రీ, నీరు ఫ్రీ, గాలి ఫ్రీ, సూర్యుడు ఫ్రీ, తిరగటానికి ఆకాశం ఖాళీ అంతా ఫ్రీ. ఊరికినే వాడుకోవచ్చు. ఏదో ఒక పని చేసుకోవటానికి ఏదో ఒక పని దొరుకుతుంది. ప్రస్తుతం జీవితం గడుస్తుంది. ఇప్పుడు ఈ సోదరు అడిగిన ప్రశ్నలో కూడా ప్రస్తుతం జీవితం గడుస్తుంది, రేపేంటి అని. ఇన్ని చేసిన ప్రకృతికి రేపేంటో తెలీదా? మళ్ళీ రాత్రి మనం నిద్రపోతే లోపలికి గాలి దానంతటదే పీల్చుకోకూడదు, దానంతటదే వదలబడుతుంది మనం బ్రతికి ఉండటానికి. మన శరీరం మొత్తం దానంతటది పని చేసుకుపోతుంది. గుండె దానంతటది కొట్టుకుంటుంది. అంతర్గత అవయవాలన్నీ వాటంతటది పనిచేస్తున్నాయి. అలాంటప్పుడు ప్రకృతి చుట్టూ ఉన్న ప్రకృతే ఇదంతా చేసింది. ఇలా అసలు ఎటువంటి శరీరాన్ని తయారు చేసింది ప్రకృతే. మళ్ళీ ఆ శరీరానికి ఏం అవసరమో చుట్టూ అన్ని అందిస్తూ ఆ శరీరాన్ని బ్రతికేని ఎన్నాళ్ళు బ్రతికుండాలని నిర్ణయించుకుందో ప్రకృతి, అన్నాళ్ళు దానికి అవసరమైన అన్ని సమకూరుస్తుంది. ఇప్పుడు సోదరు ప్రశ్నలు ఏమి అడిగారు? నాకేమన్నా అయితే నా పిల్ల ఏమైపోద్దో, అసలు ఈయన ఇలా ఎందుకు చేయడు, ఈయన ఏదో పని చేయొచ్చు కదా. ఎలా ఈ బెంగలు ఉంటాయి, నాకైనా ఉంటుంది, మీకైనా ఉంటుంది, సహజం అది మనిషిగా. కానీ ఇక్కడే స్పిరిచువాలిటీ అంటే ఏంటంటే అసలు సమస్య లేని మనిషి భూమి మీద లేడు. మనిషికి ఒక రకం సమస్య ఉంది. మీరు ఎవరినైనా చూడండి, మీకు తెలియదు అంతే. సమస్య లేని మనిషే ఉన్నాడు. ఈవెన్ గురువులు, మహాత్ములు, మతాలు, మత పెద్దలు, మత ప్రచారకుల్లో కూడా సమస్య లేని వాళ్ళు అసలు ఉండరు. వాళ్ళకి ఇంకెక్కువ సమస్యలు ఉంటాయి, మనకి చెప్పరు. వేషభాషలు వేసుకొని స్టేజీలో ఎక్కి కూర్చొని మాట్లాడుతుంది చూస్తాం. ఇప్పుడు నేను ఇక్కడ ఉపన్యాసం చెబుతున్నాను, నాకు సమస్యలు ఉన్నాయని మీరు ఎందుకు అనుకుంటారు? కానీ నాకు చాలా సమస్యలు ఉన్నాయి. మా పిల్లలు గుర్తొస్తే నిత్య భయంతో బతుకుతాను. అయ్యో అన్నీ వదిలేసాను, ఇప్పుడు నేను జీవితకాలం మౌనం అని అన్నీ వదిలేసి కేవలం నేను, నా భార్య, నా కొడుకు, నా కూతురు, నా భార్య తల్లిగారు వృద్ధాప్యంలో నా రావిడిని పెట్టుకొని అసలు ఎవరితోనూ సంబంధ బాంధవ్యాలు లేకుండా 5 ఏళ్ల నుంచి బతుకుతున్నా. ఎందుకంటే సంబంధ బాంధవ్యాలు పెట్టుకొని రానిస్తే ఇంకా మమ్మల్ని నానా ఇబ్బందులు పెడుతున్నారు. వ్యాపారాలు వదిలేసా, డబ్బుల సంబంధాలు వదిలేసా. ఎందుకని అన్ని కుటుంబానికి సంబంధించినవి అవి. వద్దు, మీకు నమస్కారం, ఇగో మీరు తీసేసుకోండి, మీరు నన్ను జోలికి రావద్దు, చాలు నేను బతకడానికి, నన్ను ఇబ్బంది పెట్టకండి అంతే. అసలు నన్ను తలవద్దు, నేను మిమ్మల్ని తలవను, మీరు నన్ను కలవద్దు, అసలు నేను మిమ్మల్ని కలవను. ఇంతే కాన్సెప్ట్.
ఇప్పుడు 5వ ఏడు దాటి 6వ ఏడు వచ్చింది, కానీ వాళ్ళు ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు, వదలరు. అయితే దాన్ని ఎదుర్కొనే మానసిక స్థితి వచ్చేసింది నాకు, అసలు పట్టించుకోకుండా నేను వదిలేద్దాం. కానీ నా పిల్లలు సెటిల్ అవ్వాలనేది నా లోపల ఉంటుంది, ఆ కోరిక ఉంది, నా బాధ్యత అది. నేనే చెబుతున్నా, అసలు కుటుంబాలు వదలకూడదు ఎవరు. కానీ పక్కనే నాకు ఇంకో ధైర్యం ఉంది. ఇలా నేను ఆలోచించినప్పుడు నాకు భయం వేస్తుంది లోపల, అంతర్గతంగా నాకు కూడా మీలాంటి బెంగ వస్తుంది. అయ్యో నా కొడుకు నా కూతురు ఏమైపోతారు. కానీ ఆధ్యాత్మిక జ్ఞానం గుర్తొచ్చేసినప్పుడు, ఇలా మీతో చెబుతున్నాను, ఇది వచ్చినప్పుడు అసలు బ్రతికించేవాడు ఎవడో, ఏ ప్రకృతి బతికిస్తుంది? మీరు దేవుడు అనొచ్చు, శక్తి అనొచ్చు, ప్రకృతి అనొచ్చు, ఆత్మశక్తి అనొచ్చు, ప్రాణశక్తి అనొచ్చు, లేదా దేవుడు దేవత అనొచ్చు. దేవుడు దేవత అంటే మనకి ఈజీగా అర్థమవుతుంది, ఇంతకుముందు నుంచి ఆ భాషా పదాలు వాడుకలో ఉన్నాయి కాబట్టి. అది గుర్తురాగానే అసలు నేను నిద్రపోతే నన్ను బతికించినోడు ఎవడు? నా పిల్లలు నిద్రపోతుంటే నేను కాపలా కాసి వాళ్ళని ఏమన్నా బతికించగలనా? బతికించి ఉంచినోడికి తెలియదా నా పిల్లలకి ఏమివ్వాలో, నాకేమివ్వాలో, ఈ కుటుంబం ఎలా సాగాలో? కోటాను కోట్ల కుటుంబాలు నడుస్తున్నాయి ప్రపంచంలో, 850 కోట్ల మంది జనాభా, కోట్ల కుటుంబాలు. మనం కాక అసలు జంతువులు, అసలు అంతులేనన్ని జంతు సమూహాలు అన్నీ బ్రతుకుతున్నాయి. సృష్టి మొత్తం బతుకుతూనే ఉందండి. గ్రహగోళ నక్షత్రాలు కూడా మనమేమో రాళ్ళు రప్పలో జడ పదార్థాలు అనుకోకూడదు, అవి విపరీతమైన వేగంతో తిరుగుతున్నాయి. అన్ని తిరుగుతున్నాయంటే చలనం ఉంది, మనిషి తిరిగినట్టే తిరుగుతున్నాయి. సృష్టి మొత్తం జీవత్వమే ఉంది. ఇలా అన్నింటికి అన్ని సక్రమంగా ఏర్పాటు చేయబడి ఉంది. ఇప్పుడు జంతువులన్నింటికి అవసరమైంది. అసలు జంతువులు మానవుల్లో ప్రయత్నించవేమి, వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేయవు, డబ్బు సంపాదించవు. ప్రకృతిలో ఏది దొరికితే అది తిని బతుకుతాయి. మరి అలా ప్రకృతిలో ఏది దొరికితే అది తిని బతికే జంతు జాతులు అన్నీ బతుకుతూనే ఉన్నాయి తరతరాలుగా, వాటికి అన్నీ దొరుకుతున్నాయి. మనిషికి ఇవ్వబడిన జ్ఞానంతో ప్రకృతిని అర్థం చేసుకొని ఆధ్యాత్మికతను పెంచుకొని భయాన్ని తగ్గించుకోవలసిన మనిషి అదే జ్ఞానంతో భయాన్ని పెంచుకుంటున్నాడు. శరీర భావం పెంచుకొని, కుటుంబ భావం పెంచుకొని. తప్పంటల కుటుంబ ప్రేమలు ఉండాలి, కానీ సమస్య లేని మనిషి భూమి మీద ఉండడు. మనకు అందుకే రామాయణ మహాభారత కావ్యాలు అందించారు. భగవంతుడికే సమస్యలు తప్పలేదు, నువ్వెంత అని చెప్పారు. మీరు ఏ మతంలో ఏ భగవంతుడి చరిత్ర తీసుకున్నా, మతాలు ఆరాధించే ప్రతి భగవంతుడు అనేక ఇబ్బందులకు లోనయ్యాడు ఇక్కడ మనుషులతో. ఒక యేసుక్రీస్తుకి బ్రతికొండగా ఒక సిలువ అనేటువంటి చెక్కకే ఆయన శరీరాన్ని పెట్టి బ్రతికొండగా మేకులు కొట్టారు. చేతుల్లోంచి కాళ్ళల్లోంచి మేకులు కొట్టి వేలాడదీశారు. మనం గోడకి ఏమన్నా మేకులు కొట్టి ఏమన్నా తగిలించుకుంటూ ఉంటాం, అలా ఆయన మేకులతో సిలువకు తగిలిచ్చారు. అంతకంటే ఘోరమైనటువంటి కష్టాలు ఉంటాయి అసలు ఎవరికన్నా? పాండవులు వనవాసంలో చక్రవర్తులు, మహారాజులు, తన సొంత కజిన్ బ్రదర్ దుర్యోధనుడు, తన సొంత పెదనాన్న, అసలు రాజ్యమే పాండవులు, వాళ్ళ నాన్నే పరిపాలించాడు. అన్నగారి మీద గౌరవంతో అన్నగారిని కూర్చోబెట్టాడు. అయితే వాళ్ళ నాన్న చనిపోయాడు పాండురాజు. పాండవులకి నరకం చూపించారు ఆ ధృతరాష్ట్రుడు, అతని కొడుకు దుర్యోధనుడు, వీళ్ళందరూ. ఆఖరికి వాళ్ళ భార్య బట్టలు కూడా ఊడదీపోయారు రాజ్యసభలో అందరి ముందు ద్రౌపదికి. మళ్ళీ వనవాసానికి పంపించేశారు. చక్రవర్తులుగా బతుకుతున్నటువంటి వాళ్ళు రోడ్డు మీద భిక్షాటన చేసుకు బతకాల్సి వచ్చింది కాలం. అలా జరిగింది. శత్రువులు అలా చేస్తారు. అయితే భిక్షాటనన్నా చేసుకున్నారు కానీ ధర్మం తప్పలేదు. మీరు ఇక్కడే గమనించాలి, ఇవి కథలే మనకు అందించబడినాయి. కానీ అంటే ఎంత మ్యాక్సిమం మనిషికి ఎన్ని కష్టాలు ఉంటాయి చూడండి. చక్రవర్తులకు కష్టాలు తప్పినాయా? భిక్షకులు అయిపోయారు, భిక్షాటం చేసుకున్నారు. అలానే మామూలు వీరులు కాదు వాళ్ళు. వాళ్ళలో అర్జునుడు స్వర్గానికి వెళ్ళి వచ్చాడు, ఇంద్రుడి చేత వరాలు పొంది వచ్చాడు. భీముడు హనుమంతుడిని కలిసి వచ్చాడు. ఏకంగా అసలు కృష్ణ భగవానుడు అనే ఆయన నిత్యం వాళ్ళతోనే ఉన్నాడు. వాళ్ళ తరంలో అప్పుడే పుట్టి అక్కడే పుట్టి వాళ్ళతోనే ఉన్నాడు. వాళ్ళ చుట్టమే ఆయన. ధర్మరాజు కంటే చిన్నవాడు కృష్ణుడు. ఆయన అండదండలు ఉన్నాయి. కష్టాలు ఏమైనా పోయినాయి వాళ్ళకి? ఎందుకని కష్టాలు పెట్టేవాళ్ళు పక్కనే ఉన్నారు. ఏదో జరుగుతూ ఉంటుంది. జీవితం ఇంతే, జీవితం ఇంతే అనేది ఎందుకో మేము చివరిలో చెబుతా. అది కూడా మాట్లాడుకుందాం. ముందు సమస్యలు మాట్లాడుకుందాం. సమస్య లేని వాళ్ళు ఎవరు ఉంటుందని అనాదిగా ప్రపంచంలోంచి చెబుతున్నారు.
ఎన్ని బాధలు పడ్డారు, వనవాసాలకు వెళ్ళారు, అడుక్కు తిన్నారు. చక్రవర్తులు అడుక్కు తినటం కంటే గొప్ప బాధ మందే వాళ్ళతో పోల్చుకుంటే. ఓ సత్యహరిశ్చంద్రుడు చక్రవర్తి కాటి కాపరు ఉద్యోగం చేశాడు, డబ్బు కోసం ఉద్యోగం చేశాడు, డబ్బు తీసుకుని విశ్వామిత్రుడికి కట్టాడు. తన భార్యని తన కొడుకుని పను మనుషుల కింద అమ్మేశాడేంటి. చక్రవర్తి రాజు, ఆయన్ని మించినోడు లేడు. అప్పటికే ప్రపంచంలో ఆయన్ని మించినోడు లేడు. చక్రవర్తి ఏంటంటే మిగిలిన రాజులందరూ ఆయన శరణు పెడతారు. అటువంటి వ్యక్తి కాలంలో ఈ పని చేయాల్సి వచ్చింది, సత్యం కోసం నిలబడ్డాడు. పని ఆయన బాధలు పడలేదా? వాళ్ళతో పోల్చుకుంటే మన బాధలేని అసలు. అంటే నేను ఇలాగే ఆలోచించుకుంటా. నా ఆలోచన ఇంతే. ఏ రోజు తిండికి గడుస్తుందో రేపు ప్రకృతికి తెలీదా? ఇప్పుడు గడుపుతున్న ప్రకృతి రేపేం చేస్తుందో చూద్దాం. ఎందుకని అసలు ప్రకృతిలో మనం బతకడానికి ముందు గాలి కావాలి. అన్నం లేకపోతే అడుక్కోనైనా తినొచ్చు. అడుక్కోవడానికి సిగ్గుపడితే అది వేరే విషయం, కానీ కొన్నాళ్ళకి సిగ్గుపడిపోద్ది. ఇప్పుడు భిక్షకులందరూ వాళ్ళ పిల్లల్ని బతికించుకుంటున్నారు. ఎవరి సహాయాలైనా తీసుకోవచ్చు, లేదా ఇంకో ఉద్యోగం ఎత్తుక్కోవచ్చు. ఇప్పుడు ఈ సమస్య చెప్పిన వాళ్ళు పిహెచ్డీలు చదివారు, ఆవిడైనా ఇంకొకటి ఎత్తుకోవచ్చు. కొంచెం ధైర్యం తెచ్చుకుంటే అసలు ఆవిడకి ఇబ్బంది ఏముండదు. మానసిక ధైర్యం పోతుంది. ఎందుకని? మానసిక ధైర్యాన్ని అందించవలసినటువంటి భర్తే మానసిక ధైర్యాన్ని పోగొడుతున్నాడు. రియల్గా అది కష్టమే, కానీ ఇలాగే ఉంటాయి. ఓ తండ్రి, ఒక తల్లి, ఒక కొడుకో, ఒక కూతురో, ఒక భార్య, ఒక భర్త, పక్కింటోడో, ఎదురింటోడో, లేకపోతే జబ్బులో, బాధలో, అనారోగ్యాలు, మానసిక సమస్యలు, ఆర్థిక సమస్యలు, శారీరక సమస్యలు అనుకోని అయ్యో నిరంతరం మనుషుల్ని బాధ పెడతానే ఉంటాయి. భూమి మీద ఉన్న ప్రతి వాడు ఏదో ఒక టైంలో ఏదో ఒకటి అనిపిస్తూనే ఉంటాడు. తన సొంత భార్య పిల్లల్ని అమ్మేసిన చక్రవర్తి సత్యహరిశ్చంద్రుడు ఎంత దారుణమైన జీవితానికి వెళ్ళాడో. తన కొడుకు చచ్చిపోతే ఆ శవాన్ని కాల్చడానికి కూడా అసత్యం అన్నాడు ఆయన. అంత దుర్భర పరిస్థితులు ఎదుర్కొన్నారు. నేను ఇక్కడ అసత్యము సత్యం అని గొప్పతనం చేయట్లా, దుర్భర పరిస్థితులు. దాంతో పోల్చుకుంటే అసలు మన కష్టమా? అంటే మహాత్ములు మనకు ఆ కథలు ఎందుకు అందించారంటే, నాయన చరిత్ర ఎప్పుడు ఇలాగే ఉంది మానవ జాతిది, అయినా అందులో మంచిని ఎత్తుక్కుంటూ ముందుకు సాగడమే ఆధ్యాత్మికము అని. ఇదంతా ఆధ్యాత్మికంలో అందించినటువంటి కథలు. అనాదిగా చరిత్ర ఇలాగే ఉందని. మానవులు అందరూ ఏదో ఒక ఇబ్బంది పడతానే ఉంటారు. మానవుడే కాదు, భూమి మీద ఉన్నటువంటి జీవరాశులన్నింటిలో జంతువులు, వృక్షాలు, మనం గ్రహించగలిగిన అన్ని ఏదో ఒక బాధకి లోనవుతూనే ఉంటాయి. అసలు ఆకలే బాధ, మలమూత్ర విసర్జన సరిగా అవ్వకపోతే బాధ. ఇలా మనిషిని నాకొక్కరికే బాధ ఉంది అనేటువంటి భావం నుంచి బయటకు రండి ముందు. అది చెప్పేది. ఆధ్యాత్మికం అంటే ఏంటంటే ఏదో లేనిపోని ఊహలు, మహిమలు, మాయలు, అద్భుతాలు, నా బాధలు ఎవరో తొలగించేయటాలు కాదు. శ్రీకృష్ణ భగవానుడు పక్కన ఉండగానే పాండవులు ఎన్ని బాధలు పడ్డారు. శ్రీరామచంద్రుడు స్వయముగా దైవావతార పురుషుడు, ఆయన ఎన్నో బాధలు పడ్డారు. ఎవరు? సొంత కుటుంబ సభ్యులతో. తల్లే, సవితల్లి. ఇక ఆయన యుద్ధాలే చేయాల్సి వచ్చింది, మళ్ళీ భార్యను కోల్పోవాల్సి వచ్చింది, అది కూడా గర్భవతిని. అసలు తన పిల్లలు వాల్మీకి మహర్షి ఆశ్రమంలో పుట్టి పెరిగి వాళ్ళు పెద్దోళ్ళు అయ్యి 11-12 ఏళ్ళు వచ్చి పెద్దోళ్ళు అయ్యే వరకు అసలు కొడుకుల్ని చూసుకోలేదు ఆయన. అంటే ఇవన్నీ మనకి ఎందుకు అందించారు? ఆధ్యాత్మికం ఇదే. ఆధ్యాత్మికం వాళ్ళు అందించారుగా. రామాయణం, మహాభారతం ఇలాంటివన్నీ ఉన్నాయిగా. అయితే మానవుడికి సమస్య లేకుండా ఉండదో, ఆ సమస్యల్లోంచి జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళాలి. బ్రతకడానికి అవసరమైనటువంటి సుఖాలు ఉన్నాయి. ఎందుకు బ్రతుకుతున్నాం, అసలు ఎందుకు బతకాలి అని ఆలోచింపజేసే దుఃఖాలు అక్కడే ఉంటాయి. ఎప్పుడు శరీర పరిధిలో, శరీర భావనలో ఇరుక్కుపోయినప్పుడు మన దుఃఖం అత్యధికంగా కనపడుతుంది. నేను 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 అన్నప్పుడు దుఃఖం అత్యధికంగా కనపడుతుంది. అసలు ఏ ఇళ్ళు లేకుండా నడి రోడ్ల మీద, ప్లాట్ఫారాల మీద ఎంతమంది ఉన్నారు? తిండి లేకుండా, ఏమీ లేకుండా ఎవరన్నా ఎంత పెడితే తిని బతకడానికి ఎంతమంది ఉన్నారు భిక్షకులు. కొంతమంది అయితే అసలు ప్లాట్ఫారాల మీద, బ్రిడ్జిల కింద నేను స్వయంగా చూశాను. కరోనా టైం నుంచి ఒక 2-3 ఏళ్ళు వరుసగా భోజనాలు పంచాం, మేము టిఫిన్లు పంచాం కరోనా స్టార్టింగ్ నుంచి. భిక్షగాళ్ళు అసలు మనం ఇచ్చింది తీసుకు తినే ఓపిక లేని వాళ్ళు కూడా ఉన్నారు. పక్కన వాళ్ళు తినిపిస్తున్నారు, పక్క భిక్షగాళ్ళు, పక్క భిక్షగత్తులు.
అన్ని చోట్ల ప్రాబ్లం ఉంది. అలానే అన్ని చోట్ల సుఖాలు ఉన్నాయి. ఇప్పుడు అన్ని దుఃఖాలు చెప్పుకోకర్లే, సుఖాలు ఉన్నాయి. సుఖం బ్రతకటానికి, ఇక్కడ ఉండాలని అనిపించటానికి. దుఃఖం ఎందుకుంటున్నావు అనే దాంట్లో మంచిగా జీవించటం, ఓర్చుకోవటం, నేర్చుకోవటం, జ్ఞానం తెలుసుకోవటం, చనిపోయే లోపల మన సంపూర్ణతని, మన పరిపూర్ణతని తెలుసుకోవటం. మన కర్మఫలాలు మన మీద వచ్చి పడిపోతా ఉంటాయి. నాకే బోల్డ్ ఉన్నాయి. నేను నా తల్లిని చిన్నప్పుడే కోల్పోయాను. కుటుంబంతో ఏ అనుబంధాలు లేవు. ఇప్పుడు భార్యా పిల్లలు ఉన్నారు. కుటుంబం అంటే నా భార్యా పిల్లలు కాదు, మళ్ళీ చెబుతున్నాను. పేర్లు చెప్పడం ఎందుకు, వరసలు చెప్పడం ఎందుకు, వ్యక్తులను ఉద్దేశించి చెప్పడం ఎందుకు అని చెప్పట్లేదు అంతే. ఎటువంటి అనుబంధాలు లేవు. ఎప్పుడు సతాయిస్తానే ఉంటారు నన్ను, చిన్నప్పటి నుంచి ఇప్పటికి, స్టిల్ ఈ రోజు వరకు. నా ప్రాబ్లం అసలు బయట వాళ్ళతో ఎవరితో నాకు ప్రాబ్లం లేదు. నా సొంత కుటుంబ సభ్యులతోనే నా ప్రాబ్లం. నేను మౌనంగా ఉన్నా నన్ను కలుగుతూనే ఉంటారు వాళ్ళు. ఏంటంటే అదే కర్మఫలం. అది నువ్వే. నేను దాన్ని ఒకటిగా తీసుకున్నా. ఎంత బాధ పెడతారో, ఎవరు ఎన్ని ఇబ్బందులు పెడతారో, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు క్రియేట్ అవుతాయి, ఇవన్నీ మన ఆధ్యాత్మికత ఏంటో నిలబడటానికి చూసుకుందాం అనుకున్నంతే. అలాని బాధ లేదా? బాధ ఉంది. కొడుకు, కూతురు, భార్య, పిల్లలు, బెంగ ఉంది, నిద్ర పట్టదు. ఇప్పుడు ఈ ఉపన్యాసం మీతో చెబుతున్నా 3 రోజులు, దీనికి ముందు 3 రోజులు 5 ఏళ్ల నుంచి మౌనంగా ఉన్నా, దూరంగా ఉన్నా, జాగ్రత్తగా ఉన్నా. అయినా మా వాళ్ళు సందుల్లోంచి దూరిపోయి వచ్చి నన్ను బాధ పెట్టారు. 2 రోజులు అసలు నిద్రపోలేదు నేను. ఇంకో 2 రోజులు నిద్రపోతానో లేదో కూడా తెలియదు. ఏదొకటి నన్ను కెలుగుతానే ఉంటారు, ఎంత తప్పించుకుందామన్నా. ఈ సొంతోళ్లే, బయట వాళ్ళు ఎవరు కాదు అసలు. బయట వాళ్ళు అందరూ నన్ను గౌరవిస్తారు. ఉండవు అనుకోకుండా అన్నీ ఉన్నాయి, అందరికీ ఉంటాయి. మానసిక అశాంతి ఉంటుంది, శారీరక అనారోగ్యాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, నానా బాధలు ఉంటాయి, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. ఎప్పుడు ఇదేంటి అని ఆలోచించకండి అసలు. ఇప్పటికి ఇది గడిచింది, ఓకే, భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు సాయం చేస్తాడు. ఇదేంటి అని భవిష్యత్తు ఆలోచిస్తే సాయం అందుతున్నట్టు కనపడదు. భగవంతుడి ప్లేస్లో నేచర్ అనుకోండి, విశ్వశక్తి అనుకోండి, సృష్టి శక్తి అనుకోండి, దేవత అనుకోండి, దేవుడు అనుకోండి, మీరు ఎవరిని నమ్మితే వాళ్ళని అనుకోండి. కానీ మనం రక్షింపబడుతున్నాం ప్రకృతి చేత. అయితే మన కర్మలు ఉంటే నాకు బోల్డ్ ఉన్నాయి, నేను అనుభవిస్తున్నా. అసలు ఎక్కడైనా నన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవరో తెలుసా? ఎవరైతే ఒక మనిషిని రక్షించాలో చిన్నతనం నుంచి, ఎవరైతే ఒక మనిషికి అత్యంత ఆప్తులై శ్రేయస్సు కోరుకుంటారో వాళ్లే నన్ను చిన్నతనం నుంచి ఇప్పటి వరకు ఇబ్బంది పెట్టేవాళ్ళు. వాళ్ళు ఇంకా నన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు అసలు ప్రపంచంలోనే లేరు ఎవరు. అందరూ నాకు మిత్రులే. ఇదేం కర్మ? అదో రకం కర్మ. నా సొంత తల్లి చనిపోయారు చెప్పాక. ఇప్పుడు నేను దాన్ని ఏమనుకోవట్లే అసలు. ఆ ఇబ్బందుల్లోంచి మీతో శీర్షికలు పంచుకునే అంతవరకు ప్రయాణం వచ్చింది. సుదీర్ఘ ప్రయాణం ఇది. 40 ఏళ్ల పైన జరిగిన ప్రయాణం. ఏంటి? ఈ భక్తి మార్గాల్లో, దైవ మార్గాల్లో మీలాగే ఏడ్చాను, భగవంతుడి దగ్గర రొద పెట్టుకున్నాను, ఎంతమంది గురువులకో నా బాధలు చెప్పుకున్నాను, కష్టాలు చెప్పుకున్నాను, కన్నీళ్లు చెప్పుకున్నాను, పుణ్యక్షేత్రాలు తిరిగి వచ్చాను. అబ్బో ఎన్నో చేశాను. ఇక్కడ దాకా వచ్చాను ఇప్పుడు. అందుకని ఎవరేం చెప్పినా నాకు అర్థమవుద్ది, ఆ బాధ అర్థమవుతుంది, మీ మనసు అర్థమవుతుంది, మీ స్థితి అర్థమవుతుంది. ఆ స్థితులు దాటుకుంటూ వచ్చాను, ఇప్పుడు అనుభవిస్తున్నాను. కానీ ఇవన్నీ ఏంటి అంటే ఇది అందరికీ ఉంది, ఇదే ఆధ్యాత్మికం. అందరి చరిత్రలో మీరు ఏ మహాత్ముడి చరిత్రకి వెళ్ళండి, వాళ్ళని ఇబ్బంది పెట్టినోళ్ళు, బాధ పెట్టినోళ్ళు, కష్టపెట్టినోళ్ళు, దుఃఖ పెట్టినోళ్ళు ఎంతో మంది ఉంటారు. ఎన్నో అనారోగ్యాలు, ఎన్నో బాధలు, క్యాన్సర్లతో చనిపోయారు ఎంతోమంది మహాత్ములు, ఎన్నో బాధలు పడి చనిపోయారు. సమస్యలు లేని మహాత్ముడు కూడా లేదు. మనం పూజిస్తున్న దేవుళ్ళకే సమస్యలు ఉన్నాయి. మనుషులు ఇలా ఉంటారా అని. శివభగవానుడి కథ ఉంటుంది, పార్వతీదేవిది. శివభగవానుడి యొక్క మామగారు దక్షుడు, పార్వతీదేవి దక్షుడు యొక్క కుమార్తె. ఆ సినిమాలు కూడా తీశారు, మనకు పురాణాల్లో కూడా అందించారు. ఒక సందర్భంలో దక్షుడు అనే ఆయన వయసులో పెద్దవాడు, మామగారు. మొత్తం దేవతల సభ తీర్చారు, విష్ణువుతో సహా అందరూ ఉన్నారు అక్కడ మొత్తం. దక్షుడు అనే ఆయన లోపలికి ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయినప్పుడు దేవతలందరూ లేచి నుంచున్నారు, పెద్ద ఆయన కదా అని. ఆ సమయంలో శివభగవానుడు ఆయన్ని గమనించలేదు. ఆయన ఆత్మభావనలో లీనమైపోయి ఉన్నాడు. అదొక జీవన్ముక్త స్థితి అంటారు దాన్ని మామూలు మనుషులకైతే.
ఆయనకి సొంత అల్లుడు శివభగవానుడు, ఆయన కుమార్తె పార్వతీదేవి ఆయన భార్య. ఆ శివభగవానుడు తనను చూచి లేవలేదని అందరూ లేచారు, ఈయన నన్ను గౌరవించడా, ఈయన లేవడానికి కోపం వచ్చింది. ఎవరికి? సొంత మామగారికి, తన కూతురు భర్త మీద. మన భూమి మీద మనలాగా ఆలోచించండి ఒకసారి. అంతటి కథని మనకి ఎందుకు అందించారు మహాత్ములు అంటే, ఎక్కడైనా ఇలాగే ఉంటుంది మనుషుల్లో, దేవతల్లో. అదేంటి మనకి చెప్పదలిచారు, ఇలా ఉంటుంది నాయన, నువ్వు ఓర్చుకోవాలి అని, ఓర్పు ఉండాలి, ఇలాగే జరుగుతుంది చూడు ఆయన. ఆయన శివభగవాను కోపగించుకొని ఆయన నిరీశ్వర యాగమని ఇంకోటి తలపెట్టాడు. తర్వాత అంటే ఈశ్వరుణ్ణి పిలవకుండా మొత్తం మిగిలిన దేవుణ్ణి, దేవతల్ని అందరినీ పిలిచాడు. అంటే అవమానించడం కోసం, భూమి మీద మనుషులు చేసినట్టే. ఇది మనకు ఎందుకు చెప్పారో ఇలా జరుగుతూ ఉంటాయి నాయన, జ్ఞానంతో బతుకొని. సృష్టి ఎలాగే ఉంటుంది నాయన, నువ్వు జ్ఞానాన్ని పెంచుకొని. ఇదే ఆధ్యాత్మికత. నిరీశ్వర యాగం చేశాడు ఆయన. శివుణ్ణి మాత్రం పిలవలు, అందరూ వెళ్ళిపోతున్నారు, దేవుళ్ళు దేవతలు అందరూ. దక్షుడు యాగం చేస్తున్నాడు ఆయన, అందరికి ఆహ్వానం వెళ్ళింది. తన కుమార్తె పార్వతీదేవి ఇంటికి ఆహ్వానం లేదు, అల్లుడు శివుడికి ఆహ్వానం లేదు. దాని పేరే నిరీశ్వర యాగం, ఈశ్వరుడు లేకుండా అని. సరే, ఈ వార్త పార్వతీదేవికి తెలిసింది, శివుడికి తెలుసు, ఆయన కాముకున్నాడు, ఆయన కోపం వచ్చింది, ఏదో చేస్తున్నాడు అని. అంటే విషయం తెలిసిన వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు, నిగ్రహ చిత్తం ఉంటుంది. నేను ఆయన్ని కావాలని అవమానించలేదు, అసలు ఆయన వచ్చినట్టు నేను గుర్తించలేదు, ఆనందాత్మస్థితి ఎరుకలో లీనమై ఉన్నా నేను. ఆ భావన లేదు, అవమానించాలని నాకెందుకు ఉంటుంది, అసలు మా మామగారే కదా, నేను గ్రహించుంటే లేచి నుంచి ఉండి అందరిలాగానే. ఆయన కోపం వచ్చింది, దానికి ఆయన ఏదో చేసుకుంటున్నాడు, ఎందుకు మనం వెళ్ళి మళ్ళీ దాన్ని రెచ్చగొట్టిన పనులు చేయకూడదు కదా, వదిలేని ఊరుకున్నాడు అసలు సైలెంట్గా. ఆయన పార్వతీదేవికి కూడా చెప్పలేదు శివభగవానుడు, మీ నాన్నగారు ఇలా చేస్తున్నారు, మనం పిలవలేదని. ఆవిడికి వేరే వాళ్ళ ద్వారా తెలిసింది, దేవతలందరూ వెళ్తున్నారు, వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు ఏంటంటే తెలిసింది, ఇలా దక్షుడు యాగం చేస్తున్నాడు, యజ్ఞం చేస్తున్నాడు, దక్ష యజ్ఞం. దాని పేరు నిరీశ్వర యాగం అంట. అదేంటి మా నాన్న నన్ను పిలవపడటం ఏంటి అని శివుడి దగ్గరికి వచ్చి ఆవిడ అడిగింది శివభగవాను. మా నాన్న ఇలా చేస్తున్నాడు, నేను వెళ్తాను, మా పుట్టింటికే కదా, అసలు వాళ్ళు నన్ను పిలిచేదండి, మా పుట్టింటి వాళ్ళు, మా సొంత ఇల్లు కదా ఇది. అప్పుడు శివభగవానుడు జరిగింది చెప్పాడు. ఇలా ఒక సభలో నేను లేచి నుంచోలేదని మీ నాన్నగారికి కోపం వచ్చింది, నేను అసలు ఆయన్ని గమనించలేదు, అనంతాత్మస్థితిలో లీనమైపోయి ఉన్నాను, నాకు ఎటువంటి అగౌరవం లేదు, కానీ ఆయన భావించుకొని నన్ను గౌరవించలేదని నన్ను ఇప్పుడు అవమానించడానికి యాగం పెట్టాడు ఆయన. కావాలే నువ్వు వెళితే అక్కడ నువ్వు అవమానించబడతావు, నువ్వు ఇబ్బంది పడతావు, అందుకని నీకు కూడా తెలియజేయలేదు ఆయన, లేకపోతే తెలియజేస్తారు కదా వాళ్ళు. అబ్బాయి అసలు మా నాన్న అలా ఎందుకు చేస్తాడు, ఎందుకని మనమైనా అలాగే అనుకుంటాం, మనకైనా అనుభవం అయ్యే వరకు అలాగే ఉంటుంది. పాపం ఆయన చెప్పారు, వెళ్ళక నువ్వు అవమానపడతావు అని. లేదు మా తండ్రి నేను వెళ్తానని. సరే నీ ఇష్టం, మీ తండ్రి గారు నువ్వు వెళ్తానంటే నేను ఎందుకు వద్దంటాను, తండ్రి దగ్గరికి ఎవరు ఆపుతారు. విషయం ఏదో చెప్పారు, అవమానింపబడతావు అని. ఆవిడ వెళ్ళింది, యజ్ఞానికి వెళ్ళింది, తండ్రి దగ్గరికి వెళ్ళింది, అవమానింపబడింది. శివుడిని విపరీతంగా తిడుతున్నాడు ఆయన, రకరకాలుగా అవమానిస్తున్నాడు ఆయన. ఎవరు? ఈవిడ భర్తనే పెట్టింది, అందుకు ఆ కసి తీర్చుకోవటానికి. అంటే మానవుల స్వభావాన్ని తెలియజేయడానికి మనకు అందించబడిన అద్భుతమైనటువంటి కథ దేవలోకంలో. ఇందులో దేవుళ్ళని తీసుకోకూడదు, మనం ఎలా ఉన్నాం, మన గుణాలు ఎలా ఉన్నాయి, మన బుద్ధులు ఎలా ఉన్నాయి, అది ఎవరికైనా తప్పట్లేదు. చూసావా, అంత ఎత్తులోనే ఉంటే నువ్వు ఈ చుట్టుపక్కల పట్టించుకుంటావా, ఈ చిన్న విషయాలు పట్టించుకుంటావా, వదిలేయని. వదిలేసి బతకడం నేర్చుకో, అదే ఆధ్యాత్మికత. ఎదుర్కో, ఏ రోజుకి ఆ రోజు. నీకు సహాయం ప్రకృతి ఇస్తుంది, ఆ వేడుకోలేదు, ప్రకృతిని వేడుకో, దేవుణ్ణి వేడుకో, చక్కగా నీ బాధలు ఆ ప్రకృతికి తెలియజేయి. ఇప్పటి నుంచి సత్కర్మలు చేయి, మంచి పనులు చేయాలి, నువ్వు రక్షింపబడతావు. ఏం చేసామో తెలియదు, దుష్కర్మలు మనకు మేవచ్చి పడిపోయిన ఈ జన్మ వెనక జన్మ అడగొద్దు, కర్మ సిద్ధాంతం చెప్పారు, దాన్ని నమ్మాల్సిందే. అయితే వీటన్నింటిలోంచి ఏంటి, ఆధ్యాత్మికత వైపు వెళ్ళడానికి దారి ఉంది. బాధ లేనివాడు, దుఃఖం లేనివాడు, కష్టం లేనివాడు, ఇబ్బంది లేనివాడు, సమస్య లేనివాడు, ఇదంతా ఏంటని ఆలోచన చేయుడు, సుఖభోగాలకి లాలసలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు కష్టాలు తెచ్చుకుంటాడు. చెప్పాక కోటీశ్వరులు ఉన్నారు, కోటాను కోట్లు ఉన్నారు, వాళ్ళు సుఖంగా ఉన్నారంటే లేదు, వాళ్ళు కష్టాలతోనే ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళే. నాకు తెలియదు అసలు చెప్పట్లా.
నేను చూసినటువంటి అన్ని ఇళ్లలోనే అలాగే అన్ని సాగిపోయి అన్ని బాగున్నాయి అనుకో, కుట్రలో కుతంత్రాలు పన్నుతున్నారు పక్కన వాళ్ళ మీద, పక్క వాళ్ళ జీవితాలు పాడు చేద్దామని. మొత్తానికి శాంతిగా అయితే ఉండలే ఎవరు. ఆధ్యాత్మికం అంటే ఏంటంటే నన్ను శాంతిగా ఉంచుకుంటాను, నా వలన ఎవరికి ఇబ్బంది కలిగించను, నా బాధలు నేనే పడతాను, ఒకవేళ నేను చేసిన కర్మ ఉంటే నేనే అనిపిస్తాను. అందులోంచి కూడా నేను జ్ఞానాన్ని తెచ్చుకొని ముందుకెళ్ళి జీవించే ప్రయత్నం చేస్తాను. మళ్ళీ ఇటువంటి కష్టాల్లో చాలా మంది డిప్రెషన్లకి, ఒత్తిళ్ళకి వెళ్ళిపోయి ఆత్మహత్యలు చేసుకుంటారు. అలాంటి పెద్ద పనులు నేను అసలు చేయను. దేవుడు ఇచ్చినటువంటి ఆయువు, ప్రకృతిని ఇచ్చినటువంటి ఆయువు ఎంతవరకు ఉందో అంతవరకు బతుకుతాను. ఎందుకని? బతికినంతకాలం జ్ఞానం నేర్చుకుంటూ ఉంటాను, అనుభవం తీసుకుంటూ ఉంటాను. ఈ అనుభవంతో మరుజన్మ వస్తుంది, ఈ జ్ఞానంతో మరుజన్మ వస్తుంది. ప్రతి దాంట్లోంచి ఏదో ఒకటి నేర్చుకుంటాను నేను. ఇంకా నేను మంచిగా బతికితే రక్షింపబడతాను, అన్నీ సమకూరుతాయి. నా జ్ఞానం కూడా ఇవ్వబడుతుంది. మంచిగా బతికే ప్రతి వాడికి జ్ఞానం అందించబడుతుంది. ప్రకృతిలో అన్ని రకాల రక్షణలు ఉన్నాయి. చెప్పాక వాయువు పీల్చుకుంటున్నాం, పంచభూతాలు ఫ్రీ. మనం బతకడానికి మన శరీర అవయవాలన్నీ అటంతలో కొట్టుకునేలా పెట్టబడినాయి. అక్కడ శివ నింద జరుగుతుంది. ఏంటి? తన భర్తని తన ముందు తిడుతున్నాడు. ఎవరు? తన తండ్రే. మొత్తం దేవతలు ఉన్నారు, కూర్చొని ఉన్నారు, ఆశీనులై ఉన్నారు. అందరి ముందు అవమానం అయిపోయింది ఆవిడికి. పైగా భర్త నింద. అసలు శివుడిని నిందించిన వాడే లేడు ఎవరు ఇంతవరకు, స్వయంగా తండ్రి. ఆవిడ అందే, ఆయన చెబుతానే ఉన్నారు, నాన్న నేను వచ్చాను, అయినా నా భర్తని అంత నిందించటం విన్నాక ఇక నేను బ్రతకటం అనవసరం అని అక్కడ యాగాలు చేయడానికి వెలిగించినటువంటి హోమగుండంలో దూకేశామి. తన శరీరాన్ని అగ్నికి ఆహుతి చేసేసుకుంది. శరీరం వదిలేసింది, అంటే చనిపోయింది అని చెప్పుకోవాలి. ఈ వార్త శివుడి దగ్గరికి వెళ్ళింది. అంటే శివుడికి విపరీతమైన కోపం వచ్చింది. అప్పటి వరకు ఆయన కోపం రాల, చాలా శాంతంగా ఉన్నాడు ఆయన. మొత్తం జరుగుతున్న స్టోరీ అంతా విన్నాడు, శాంతంగా ఉన్నాడు ఆయన. ఈర్ష్యలు అసూయలు ఏదో చేసుకుంటారు, పోనీ మనకి ఎందుకని. భార్యకి చెప్పాడు ఆయన, ఎల్లబాగా అవమానింపబడతావని. సరే, ఏదో అవమానింపబడినా తిరిగి వచ్చేస్తుందని అనుకుంటాం సహజంగా. అంటే ఇది మన స్థాయిలో చెప్పబడుతుంది. శివుడికి తెలియదా ఇంత జరుగుద్దని? తెలియదా? ఆయన అన్ని ముందు ఊహించలేడా? తర్వాత కోపం వచ్చి అలా అడగొద్దు. స్టోరీ మన కోసం రాశారు. ఇలాగే ఉంటుంది జీవితం అని. విపరీతమైన కోపం వచ్చి ఆయన రుద్ర గణాలను పంపాడు. ఆయన మొత్తం నంది రుద్రగణాలు అన్నీ వెళ్ళిపోయినాయి. మొత్తం ఆ సభలో ఉన్న వాళ్ళని దొరికినట్టు చిత కొట్టేశారు, దేవతలతో సహా అందరిని. సరే, అది ఆ కథ వేరు. తర్వాత మళ్ళీ ఆవిడ ఇంకో జన్మ తీసుకొని శివుడి దగ్గరికి వచ్చింది. ఆ కథలన్నీ వేరు. పురాణ గాథలు మనకి ఇలా, అందులో ఆ విషయం వరకు అర్థం చేసుకోవాలి మనం. అది మనకు చెప్పటం కోసం ఇంతకీ చెప్పింది. దాన్ని దేవుడికి ఆపాదించి శివుడికి అది తెలీదా, పార్వతికి ఇది తెలీదా, దక్షుడికి అది తెలీదా, దేవతలందరికీ ఇది తెలీదా, లేదా వాళ్ళందరూ దేవతలను కొడతారు, పిచ్చ పిచ్చ మాటలు మాట్లాడకూడదు. అందులోంచి జ్ఞానాన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఒక సినిమా తీశారు, సినిమా ఎంటర్టైన్మెంట్ కోసం తీశారు, లాజిక్ కలగకూడదు అందులో. ఇప్పుడు హీరో కొడితే 20 మంది ఎగిరి అవతల పడిపోతారు, గుద్దుకి మనిషి చచ్చిపోతా ఉంటాడు, గుద్దితే చచ్చిపోతారు ఎక్కడన్నా. అసలు హీరో గారు ట్రైన్లు ఆపేస్తుంటాడు, బస్సులు ఆపేస్తుంటాడు, చేతులతో లేపి ఇసురు కొట్టేస్తుంటాడు, కార్లు. అవన్నీ ఏంటి? చక్కగా వినోదానికి తీశారు. అలాగే మనకి చెప్పబడిన జ్ఞానాన్ని ఆ రీతిలో అందించారు. సినిమాలో ఎంటర్టైన్మెంట్ తీసుకున్నాం, ఇక్కడ జ్ఞానం తీసుకోవాలి. మనిషికి బోధింపబడుతున్న జ్ఞానం దైవ ఎత్తులో కూడా ఇలా జరుగుతూ ఉంటుంది. నువ్వు అది ప్రపంచంలో చిన్న చిన్న వాటికి చూసి, మనుషుల దగ్గర చూసి, ఎదురుగుండా చూసి అంత దుఃఖపడిపోయి, అంత డేలా పడిపోయి, అంత డిప్రెషన్లోకి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. ఆ సోదరు రాశారు పాపం, ఇవన్నీ తలుచుకొని నాకు విపరీతమైన మైగ్రేన్ హెడేక్ వచ్చేస్తుంది, అసలు తగ్గట్లేదు, ఇంకా పెరిగిపోతుందని. అసలు ఈ మైగ్రేన్ హెడేక్ అనేది మా ఇంట్లో నా భార్యకి రెగ్యులర్గా వస్తుంది. ఆమెకి చిన్నతనం నుంచి ఉందంట. నాకు 57 ఏళ్ళు, నా భార్యకి 52, 53 ఉంటాయి. రెగ్యులర్గా వస్తుంది. రెగ్యులర్గా టాబ్లెట్లు వేసుకుంటుంది. ఎవరికి లేవు సమస్యలు. ఈ మధ్య కొత్తగా నాకు కూడా మొదలైంది విపరీతమైన తలపోటు. ఎందుకంటే మా వాళ్ళు నా బుర్ర తింటున్నారు కొంతమంది. రకరకాలు చేస్తారు మనుషులు. ఓర్చుకున్న శరీరంలో ఆలోచనలు సాగుతాయిగా. ఎదుటోళ్ళకి హాని చేయట్లా. హాని చేయనప్పుడు అది నా మీద నాకు హాని అవుద్దిగా. ఓర్చుకోవాలి కదండి. నాకు తలపోటు వస్తుంది, మళ్ళీ నా జ్ఞానంతో నేను సరి చేసుకుంటున్నా. ఇలాంటి సందర్భాలు అందరి జీవితాల్లోనే ఉంటాయండి.
వాటిని భూతార్థంలో చూడకండి. జీవితం బాగుంటుంది, బాగుండాలనుకోండి, ఇప్పటి నుంచి బాగుండేలా చూసుకోండి. నాకేదో అయిపోద్దని అనుకోబాకండి. ఏమీ అవదు, మీకేమీ అవదు. అసలు ఒక అనుభవం ఏదో నేర్పబడుతుంది. నాకేమన్నా అయితే నా కూతురు ఏమైపోద్దని అసలు అనుకోబాకండి. మీకేమవదు, మీ కూతురికి ఏమవదు. ఆయన అలా ఎందుకు ఉన్నాడో అది ఆయన మానసిక స్థితి. బోల్డ్ మంది ఉన్నారు అలా ఉన్నోళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు, ఏ పని పాట చేయరాడు. అయ్యేంటి అసలు ఇంత దారుణాలు ఉన్నాయో తెలుసా? ఒక అమ్మాయిని ఆల్రెడీ వివాహం చేసుకొని ఒక అమ్మాయితో ఉండాలని అతను ఇంకో పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడ మా దగ్గర తెలిసిన అమ్మాయిని తర్వాత బయటపోయి విడాకులు తీసుకొని అతను వదిలించుకోవడానికి వీళ్ళకి 6-7 ఏళ్ళు పెట్టింది. ఒక ఆవిడైతే పాపం బిడ్డను కూడా కనేసింది. తాగుబోతు భర్త, ఏ పని చేయడు, తాగుబోతు. అదే స్టార్టింగ్లో తెలియదు, పెళ్లి చేస్తారు, అబద్ధాలు చెప్పి పెళ్లిళ్ళు చేసేస్తారు. విపరీతమైన తాగుబోతు, తాగుతాడు, కక్కేసుకుంటాడు. ఈ లోపల కాపురం అయిపోయింది, బిడ్డ అయిపోయింది, ఇంక విడిపోయింది. ఇప్పుడు కూతుర్ని పెట్టుకొని ఒక్కతే ఉంటుంది. వాళ్ళ నాన్నగారు ఉండేవాడు, పెద్ద వయసు కొంచెం, ఆ తండ్రితో ఉండేది. ఇప్పుడు తండ్రి చచ్చిపోయాడు. ఇప్పుడు బిడ్డను పెట్టుకొని ఒక్క ఆమె బతుకుతుంది సింగిల్గా. ఏదో కాన్వెంట్లో పని చేసుకుంటుంది, పెద్ద డబ్బులు కూడా లేవు. వాళ్ళ నాన్నగారికి కట్టిన ఇళ్ళు ఉన్నాయి ఉండటానికి. ఎన్ని కష్టాలు ఉన్నవాళ్ళు ఉన్నారు తెలుసా? అసలు అన్నానికి లేని వాళ్ళే ఉన్నారు. ఎందుకు మా ఇంట్లో ఒక అమ్మాయి చిన్నగా పని చేయడానికి వస్తుంది. అమ్మాయి ఏదో కొంచెం ఊడ్చి వెళ్తుంది. ఆ అమ్మాయి వయసు నిండా అయితే గట్టిగా 30 ఏళ్ళు ఉండవు. వాళ్ళ భర్తకి క్యాన్సర్ అంట, పిల్లలు ఉన్నారండి. ఆ క్యాన్సర్ భర్తను ఇంట్లో పెట్టుకొని నానా పాటలు పడుతుంది, ఊడ్చే అమ్మాయి. ఏం చేయగలం? ఏదో ఆ పిల్లలకే వాళ్ళకే ఏదో కూరలు భోజనాలు అవి పెట్టిస్తున్నారు మా మిసెస్ వాళ్ళు. ఏదో చేయగలిగింది దాంట్లో. అసలు మేమే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాం. అదే ఏది చేయగలం అది చెయ్యాలి. అసలు అంత కష్టమా? 25-30 ఏళ్ళు కూడా లేని ఒక చిన్న పిల్లకి భర్త క్యాన్సర్, అప్పుడే గొంతు క్యాన్సర్ అండి. పైగా పిల్లలు ఉన్నారు. అతనిది చిన్న వయసే. ఎలా బతుకుతాడు అతను? ఏ గవర్నమెంట్ హాస్పిటల్ వైద్యాలు వాళ్ళే, వైద్యం చేయించుకోవడానికి కూడా డబ్బులు లేవు. ఇంకా పాపం ఏదో ఇక్కడే తిని ఇంత పిల్లలకు పట్టుకొని వెళ్తుంది. మనం ఏం చేయగలం? ఎవరిని రక్షించగలం? ఆ క్యాన్సర్ ఎడ తీసేయగలం? ఇంత అన్నం పెట్టగలం? అది కూడా మన దగ్గర డబ్బులు ఉంటాం వెళ్ళి. మనకెళ్ళైతే అది కూడా చేయలేం. ఇలా ప్రపంచంలో అనేక రకాలైన ఇబ్బందులతో మనుషులు ఉన్నారు. అలానే సుఖాలు లేవనుకోకండి. ఇబ్బందులన్నింటిలోనూ మధ్య మధ్యలో సుఖాలు వస్తానే ఉంటాయి. సుఖ దుఃఖాలు ఉయ్యాల జీవితం. ఇందులో మీరు ఎప్పుడు ధైర్యాన్ని తెచ్చుకోండి. ధైర్యం ఏంటి? అసలు ఎన్ని జరిగినా ఒక విషయం ఖచ్చితంగా తప్పదండి. మనిషి చనిపోతాడు. అయితే ఎప్పుడు చనిపోవాలి మనిషి? కరెక్ట్గా ఎప్పుడు చనిపోవాలి మనిషి అంటే బాల్య కౌమార యవ్వన వార్ధక్య దశలన్నీ అనుభవించి మొత్తం జీవితాన్ని చూసి వృద్ధాప్యంలో చివరికి 70లోనో 80లోనో 90లోనో, అది కూడా బాధ్యతలన్నీ అయిపోయినాక చనిపోవాలి. అది మనిషి యొక్క కరెక్ట్ అయినటువంటి సంపూర్ణ జీవితం. 90కి చనిపోయాము, 100కి చనిపోయాము కాదు, బాధ్యతలు అయిపోయినాయి. చక్కగా నేను పుట్టాను, పెరిగాను, చదువుకున్నాను, విద్యాభ్యాసాలు, వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేశాను, చక్కగా డబ్బు సంపాదించుకున్నాను, పెళ్లి చేసుకున్నాను, భార్యతో గడిపాను, పిల్లల్ని కన్నాను, లేకపోతే భర్తతో గడిపాను, పిల్లల్ని కన్నాను, నా పిల్లల్ని పెంచుకున్నాను, పెద్ద చేశాను, వాళ్ళని చదివించాను, వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి, వాళ్ళ డబ్బు వాళ్ళు సంపాదించుకునే స్థాయికి వాళ్ళని పెంచాను, తర్వాత వాళ్ళకి వివాహాలు చేశాను, ఆ పిల్లలకి పిల్లలు పుడితే కూడా చూశాను. అయిపోయింది, ఇంక చాలు. జీవితం సంపూర్తి, పూర్ణ జీవితం జీవించాను. ఎందుకంటే ఒక మనిషి జీవితంలో పూర్ణత్వం ఉండదు. అలా చనిపోవాలి. అందుకని మధ్యలో ఎన్ని కష్టాలు వచ్చినా మనిషి చనిపోకూడదు, వెళ్తా ఉండాలి. అలా మధ్యలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా డిప్రెషన్కి వెళ్ళకూడదు, భయపడిపోకూడదు. భయం వస్తుంది, నాకు కూడా వస్తుంది. భయం వస్తే భయపడండి అంతే. కాసేపు భయపడి మళ్ళీ ధైర్యం తెచ్చుకోండి. ఏం పర్వాలేదు, ప్రకృతి ఉంది, భగవంతుడు ఉన్నాడు, దైవశక్తి ఉంది, మంచి మన కాపాడుతుంది. గతంలో కాలు చెడ్డలో ఇప్పుడు మంచిగా జీవిద్దాం, ఏమవదు. ఇప్పుడు నాకు నా చిన్నతనంలో మా అమ్మగారు 5 ఏట 6 ఏట చనిపోతే నాకు ఇప్పుడు 57 ఏళ్ళు వచ్చినాయండి. నాకు పెళ్ళి అయిపోయింది, నాకు మళ్ళీ పిల్లలు ఉన్నారు, నేను బతికాను. మా అమ్మగారు చనిపోతే కూడా బతికాను. అలానే నన్ను అందరూ బతికిచ్చారనుకుంటున్నారా? ఎవరు బతికిచ్చాలో వాళ్ళే నరకం చూపించారు నాకు. ఇప్పుడు కూడా చూపిస్తున్నారు. అలానే బయట కష్టాలు, నాకంటే బోల్డ్ కష్టాలు ఉన్న వాళ్ళు ఉన్నారు నా చుట్టూ, నాకే తెలిసాళ్ళు. నేనే బోల్డ్ మందికి సహాయాలు చేసి ఆదుకొని ధైర్యం చెబుతా ఉంటా. ఎంతో మందికి ధైర్యం చెబుతా ఉంటా నేను. ఇవన్నీ లోకరీతి.
లోకంలో ఇలాగే నడుస్తూ ఉంటుంది. అందుకే లోకం శోకహతంచ సమస్తం అవి కూడా చెప్పారు. లోకం అంతా శోకమే ఉందయ్యా అని. ఈ శోకం మధ్య మధ్యలో సుఖం వచ్చి వెళ్తా ఉంటుంది. మరి శోకం ఎందుకు? శోకం ఎందుకు అంటే మనం చేసిన పురాకృత కర్మలకి శోకం వచ్చేట్టు, దుఃఖం వచ్చేట్టు, బాధ వచ్చేట్టు, కష్టం వచ్చేట్టు ప్రకృతి ఎందుకు పెట్టిందంటే అందులోంచి జ్ఞానానికి దారి ఉంది. లేకపోతే నువ్వు ఆలోచించవు. అసలు నీ అనంతాత్మతత్వాన్ని నువ్వు తెలుసుకో, నీ సంపూర్ణతను నువ్వు తెలుసుకో, నీ ప్రాణశక్తి ప్రయాణం నువ్వు చెయ్యి. ఎప్పటికీ శరీర భావంతో నీ సుఖభోగాలను అనుభవించుకుంటూ వెళ్తావు. నాకు చుట్టూ తెలిసిన వాళ్ళు అలాగే ఉన్నారు. ఆ డబ్బును వదలలేరు, ఆ వ్యసనాలు వదలలేరు. 100 కోట్లున్న డబ్బును వదలలేరు, వ్యసనాలు వదలలేరు, అలవాట్లు వదలలేరు. ఎవరు చిన్నోళ్ళ కాడి నుంచి, ఏమీ లేని వాళ్ళ కాడి నుంచి ఎంతో ఉన్నోళ్ళ వరకు అందరూ దుఃఖాల్లోనే ఉన్నారు, అందరూ సమస్యల్లోనే ఉన్నారు. వాళ్ళు సృష్టించుకున్నవే, అక్కడ సమస్యలు లేవు అసలు. కొంతమందికి అసలు సమస్యలే లేవు, వాళ్ళు సృష్టించుకొని భావించుకొని సమస్యలు తయారు చేసుకుంటున్నారు. అందుకని నేను సమస్యల్లోంచి బయటకు తెచ్చుకోవడానికి ఈ శీర్షికలు పెట్టుకున్నా. సమస్యలు ఉంటాయి, అసలు పెద్ద దూది పింజులు. జ్ఞానం ముందు అవన్నీ దూది పింజులు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం రాని ఏమొస్తాయో. అలా అని రాలేదు నేను ధైర్యంగా కూర్చున్నాను కాదు. సమస్యలు వచ్చినప్పుడు తలపోటు వచ్చేస్తుంది, మైగ్రేన్ వచ్చేస్తుంది, హెడేక్ వచ్చేస్తుంది, 2-3 రోజులు నిద్ర పట్టదు, భయం వేస్తుంది. పిల్లల విషయాలు, కుటుంబ విషయాలు అయితే భయం వేస్తుంది, బాధ వేస్తుంది, బెంగ వేస్తుంది, అన్నీ అనుభవిస్తా. కానీ నా జ్ఞానం నన్ను అందులోంచి పైకి లేపి డిప్రెషన్లకు వెళ్లకుండా వీటిని అన్నింటినీ ఎదుర్కొంటూ నా ధర్మాలు నిర్వర్తించుకుంటూ చిట్ట చివరి వరకు బతికే ఉండాలి. ఎలా అయినా సరే ధర్మంగా జీవిస్తూ నా బాధ్యతలన్నీ చేసి ఆ మోక్ష ప్రయాణం ఏదో చెయ్యాలి అనేటువంటి దాని వైపే నడుపుతుంది. అది ఎన్ని సమస్యలు ఉన్నా ఎదుర్కొందామని. ఎదుర్కోలేనని నాకు అనిపించట్లేదు. జ్ఞానం ఇచ్చే ధైర్యం అది. జ్ఞానం సమస్యలు తీర్చదు, మహిమలు మాయలు అద్భుతాలు చేయదు. జ్ఞానం ఎదుర్కొనే శక్తినిస్తుంది, ఎదుర్కొనే బుద్ధినిస్తుంది, ఎదుర్కొనే తెలివినిస్తుంది, ఎదుర్కొనే ప్రజ్ఞనిస్తుంది. బతికొండాలి 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 అని చెబుతుంది. ఈ బాధలోంచి, భయంలోంచి పదే పదే అందులోకి వెళ్ళిపోబాక, ఆ బెంగల్లోంచి, ఆ కష్టాల్లోంచి మనసును అందులోనే పెట్టుకోబాక, బయటకు వచ్చాయి. నేను చేయగలను, నేను ఎదుర్కోగలను అనుకుంటే మీరు అన్నీ ఏదైనా చేసేయగలరు. పోనండి, టెంపరీ ఉద్యోగం ఇది పోతే ఇంకొక ఉద్యోగం దొరుకుద్ది. అంతకాదు ఇంకొంచెం తక్కువలో బతుకుతాం, తక్కువలోకి వెళ్తామేమని భయపడబాకండి. అసలు బ్రతకటం ప్రధానం. ఎవరో ఏదో అనుకుంటారు, ఇలాంటివి పెట్టుకోబాకండి. చాలా మంది అవమానాలతో ఇదైపోతుంటారు. వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు. ఎవరేమనుకున్నా నీ బతుకు నువ్వు బతుకు, ఎవరో నీకేమీ చేయరు. ఇక్కడ అనుకునే వాళ్ళందరూ మనం బతికిస్తారా? అలా నేను చెప్పే మాటలు మీకు ఏదో మేలు చేసేస్తే నేను చెప్పటంలో, ఇవన్నీ నా జీవితానికి మేలు చేసినాయి. నేను ఇప్పుడు కూడా స్టిల్ బాధల్లోనే ఉన్నాను. ఇప్పుడు ఈ శీర్షిక చెబుతున్నా. నేను గత 2-3 రోజుల నుంచి నిద్రపోవట్లేదు. నా బుర్రను తొలుచుకు తినేస్తున్నారు మా వాళ్ళు. మా వాళ్ళు అంటే నా భార్య పిల్లలు కాదు, వాళ్ళ వల్ల అసలు నాకు ఎప్పుడు ఇబ్బంది లేదు. నేను ఎంత మౌనం పెట్టుకొని మా ఇంటికి ఎవరో రావద్దని నేను ఎంత జాగ్రత్తలు పెట్టుకున్నా తోసుకొని వచ్చేస్తున్నారు కొంతమంది. ఏం చేయను, సొంత వాళ్ళే, బయట వాళ్ళు ఎవ్వరూ కాదు. అంతే, కెలికి ఇబ్బంది పెడతారు పక్క మనుషుల్ని. వాళ్ళ మనస్తత్వాలు అలా ఉంటాయి, రాక్షసమైనటువంటి గుణాలు అవి. మనం ఏం చేయలేం. మనం ఎవరి జోలికి వెళ్ళపోయినా మన ఇంట్లోకి వచ్చి మన ఇంట్లో కూర్చొని మనం నేడిపించి వెళ్తా ఉంటారు. అలానే మనం మంచోళ్ళం కాబట్టి వాళ్ళు ఇంట్లోకి వస్తున్నారు. ఏం చేస్తాం, సొంత వాళ్ళు ఊరుకున్నాం అంతే. ఇప్పుడు శ్రీరామచంద్రుడు ఏమి చేయలేక కాదు, ఊరుకుందే. ఎందుకు, మనకంటే పెద్దోళ్ళు, మనకు జన్మనిచ్చిన వాళ్ళు, మనం గౌరవించాల్సిన వాళ్ళు. సర్లే కానీ ఫోన్ మీరే నేనే పోతాను అడిగికని వెళ్ళిపోయాడు. మంచివాడు అలా ఉంటాడు, చేయలేక కాదు. మంచి బలహీనత కాదు, ధర్మ నిర్వహణ కరెక్ట్గా చేస్తాడు. అవసరమైన చోట యుద్ధం కూడా అలాగే చేశాడు రావణాసురుడితో. అందుకని చక్కగా మీ ధర్మం మీరు చేయండి, మీకు ప్రకృతి సహకరిస్తుంది, అన్నీ ఉంటాయి, భగవంతుడు సహకరిస్తాడు. ఒక విశ్వాసంతో ఉండండి. మిమ్మల్ని మీరు కిందకి నెట్టేసుకోకండి. మైగ్రేన్ హెడేక్, నాకు ఆల్రెడీ హెడేక్ ఉంది. నేను 2-3 రోజులు నిద్రపోవట్లా, తల బద్దలైపోతుంది నాకు. ఏదో 4-5 రోజులు ఉంటుంది అలా. ఎందుకని నేను సామాన్య మనిషిని, నాకు నేను చెప్పుకుంటున్నా. సమస్య కొంచెం తీవ్రతరంగా పెద్దగా ఉన్నప్పుడు 4-5 రోజులు ఉంటుంది. కానీ నేను బయటకు వచ్చేస్తాను, అందులోంచి బయటకు వస్తాను కాబట్టి మీతో శీర్షిక తల బద్దలైపోతున్నా. 2-3 రోజులు నిద్రపోకపోయినా మీతో శీర్షిక పెంచుకుంటున్నా. ఎందుకని నన్ను బయటకు తెచ్చేది ఈ జ్ఞాన గుళికలే, ఈ జ్ఞాన వాక్కులే. ఎందరో మహాత్ములు ఎన్నో పడ్డారు, నా చుట్టూ ఎంతో మంది పడుతున్నారు. వాళ్ళతో పోల్చుకుంటే అసలు నేను పడేది చాలా తక్కువ.
సరే సృష్టి ఎలా పెట్టింది, ఏదో మనం చేసినవి మనకు వస్తున్నాయి, లేదా ఓర్పు నేర్పుతుందేమో, భరించడం నేర్పుతుందేమో. మంచిగా తీసుకుందాం అన్ని, చెడుగా ఎందుకు, మంచిగా తీసుకుంటేనే బతకడం కుదురుతుంది. ఇక్కడ ఇంకా కష్టాలు ఓర్చుకునే శక్తి, ఇంకా బాధలు ఓర్చుకునే శక్తి. ఎందుకంటే బుద్ధ భగవానుడి చరిత్ర చదివాను. మొహమ్మద్ మూస్తే తుడిచికెళ్ళిపోయాడు, ఆయన ఎవరినేమనలేదు. నుంచోబెట్టి అడ్డమైన తిట్లు తిట్టారు, ఆయన్ని ఏమనలేదు. చంపబోయారు, విషాన్నాలు పెట్టారు, ఎవరినేమనలేదు. కత్తి తెచ్చి ఆయన మెడ మీద పెట్టాడు, చంపేస్తానని. చంపుకోమని కూర్చున్నారు. ఏం చేస్తే చంపకి ఇప్పుడు భయపడిపోయినా చంపుతాడు గాడు. అలాంటి చదివినప్పుడు అనిపించింది, మనం ఇంకా అంత స్థాయికి వెళ్ళలేదుగా, ఆయన నిలబడ్డాడు, మనం కూడా కొద్దిగా ఎదుర్కొంటూ వెళ్ళాలిగా. మరి అలా ఎన్నో బాధలు పెట్టారు ఆయన. ఒక రకం బాధ కదా అసలు, చుట్టూ ఉన్న ప్రజలే. అలా రమణ మహర్షిని ఎన్నో బాధలు పెట్టారు, రామకృష్ణ పరమహంసని ఎన్నో బాధలు పెట్టారు. ఎందుకంటే ఎవడొకడు ఏదో బాధ పెడతానే ఉంటారు. పూజించే వాళ్ళనే చూస్తున్నాం మనం కాదు, వాళ్ళు జీవించినప్పుడు వాళ్ళకి నరకాలు చూపించిన వాళ్ళు బోల్డు మంది ఉన్నారు. కానీ ఎదుర్కొన్నారు, అందుకని వాళ్ళు దేవుళ్ళుగా ఆరాధింపబడుతున్నారు, గురువులుగా ఆరాధింపబడుతున్నారు, అర్చింపబడుతున్నారు. వాళ్ళని అనుసరించండి అని చెప్పి వాళ్ళ చరిత్రలు అందించారు మనకి. ఇలాగే ఉంటుంది జీవితం, ధైర్యంగా ముందుకెళ్ళు, ప్రతి చోట దారి దొరుకుద్ది. అది ఈ మనిషినే పట్టుకొని ఇలా ఎందుకు మారటం లేదని, లేదా ఆ విషయాన్నే పట్టుకొని పిక్కోద్దిగా వాళ్ళు అలాగే ఉంటారు. నా జీవితంలో చిన్నప్పటి నుంచి పీక్కుంటున్నాను నేను, వీళ్ళు ఎలా ఎందుకుంటారని. వాళ్ళు ఇప్పటి వరకు మారలా. నాకు 57 ఏళ్ళు వచ్చినాయి, వాళ్ళు మారలా. అంటే ఒక సామెత అన్నాను, పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుట్టకలతో కానీ పోవని. పుట్టకలతో అంటే ఏంటి, చావు చచ్చిపోయినాక శరీరాన్ని కాల్చేస్తారు. ఆ కాల్చినప్పుడే పోద్ది, ఆ శరీరం పోయిందిగా. అప్పటి వరకు వాళ్ళకి ఆ బుద్ధులు అలాగే ఉంటాయి. అలా నన్ను వెంటాడుతూనే ఉన్నారు. ఏం చేయను, ఎవరికి చెప్పను, ఏంటి ఎవరికో చెప్పేది, ఎదుర్కొంటూ పోవటమే. ఏమవుతుంది, 4 రోజులు తలనొప్పి వస్తుంది, చిక్కాకి. అది కూడా మనం ఆలోచిస్తున్నాం కాబట్టి. బుద్ధుడిలాగా వదిలే అంత స్టేజ్ రాలేదు కాబట్టి 4 రోజులు నిద్రపోకుండా ఉంటాం, కొంచెం ఆరోగ్యం పాడవుద్ది. మళ్ళీ ఈ జ్ఞానం లేపేస్తుందిగా. 4 రోజులు కాదు, 4 గంటలు, 2 రోజులు పని. ఖచ్చితంగా జ్ఞానం శాంతినిస్తుంది. ఈ జ్ఞాన శాంతితోనే నేను బతుకుతున్నాను, నిక్కచ్చిగా నేను ఈ జ్ఞాన శాంతితోనే బతుకుతున్నాను. కాబట్టే మీరు జ్ఞానాన్ని పెంచుకోండి, జ్ఞానాన్ని తెలుసుకోండి, చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనించండి. మీ వరకే మీరు ఎప్పుడు నాకే కష్టాలు ఉన్నాయని అనుకోబాకండి. మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి, మీలో చెడులు పోగొట్టుకోండి, మీలో మంచిని పెంచుకోండి. ప్రకృతి మీకు ఎలా సహకరిస్తుందో చూడండి. ప్రకృతి సహకారం మీరు కోరుకున్నట్టు ఉండదు. ప్రకృతి మనకేది మంచిదో అది చేస్తుంది. అది ప్రకృతికి భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు తెలుసు. అక్కడ ప్రకృతి కాదు, దేవుణ్ణి పెట్టుకోండి, దేవతను పెట్టుకోండి, ఆత్మశక్తిని పెట్టుకోండి, మీ ఇష్టం, దైవశక్తిని పెట్టుకోండి. మీరు నమ్మిన ఏ దేవుణ్ణైనా పెట్టుకోండి, మీరు ఏ మతమైనా పర్వాలేదు. నేను అక్కడ ప్రకృతి అనే పాదం వాడాను. మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు సర్వము ప్రకృతికి తెలుసు. ప్రకృతిలో పుట్టాం, ప్రకృతిలో పెరుగుతున్నాం, ప్రకృతితో కలిసి బతుకుతూ పెరుగుతున్నాం. మనం కూడా ప్రకృతే. ఎప్పుడు నశించిపోతామో, ప్రకృతిలో ఎప్పుడు మళ్ళీ కలిసిపోతామో, పంచిపోతాలో అది ప్రకృతికే తెలుసు. అప్పటి వరకు అన్నీ అది సమకూరుస్తుంది. దాన్ని నమ్మండి. అది మనకు నేర్పేవన్నీ పాఠాలే. మన జీవితాల్లో పాఠాలు నేర్చుకుంటూ వెళ్ళిపోదాం. కాసేపు సుఖాలు, కాసేపు దుఃఖాలు, అంతే జీవితం. ఈ ఉయ్యాలూపులో మధ్యలో జ్ఞానం వచ్చేస్తుంది. ఇది నేను తెలుసుకున్నాను, నేను నేర్చుకున్నాను, నా జీవితంలో ప్రస్తుతం కూడా దీన్ని అనుభవిస్తున్నాను. ఇందులో చాలా వరకు ఓర్చుకునే శక్తి వచ్చింది, చాలా వరకు భరించే శక్తి వచ్చింది. అసలు పెచ్చ చెడు పనులు చేసే అన్ని పోయినాయి నా జీవితంలో. అసలు చెడు నేను చేయను, అసత్యం కూడా అన్నా, అబద్ధం కూడా అన్నా. అలాని కుటుంబం ఉంది కాబట్టి కుటుంబం బతకాలి కాబట్టి డబ్బు అవసరం. అలా అయినా అబద్ధం అన్నా, డబ్బు లేకపోయినా భిక్షాన్నం ఎత్తుకుంటా కానీ అబద్ధం అన్నా. అది జ్ఞానంలోంచి వచ్చింది. అలానే నేనేం డిప్రెషన్కి వెళ్ళి చనిపోను. డిప్రెషన్ రావచ్చు, ఏ సమస్యను పెట్టిన 4 రోజులు రావచ్చు, భయం రావచ్చు, బెంగ రావచ్చు, ఇబ్బంది రావచ్చు, అయ్యో నా పిల్లలు అనిపించవచ్చు, లేదా నాకు అనారోగ్యాలు రావచ్చు, నా వాళ్ళకి అనారోగ్యాలు రావచ్చు. అవన్నీ ఎదుర్కొంటాను కాలంలో. ఆ ఎదుర్కొనేటప్పుడు కాసేపు ఏడుస్తాను, భయపడతాను, బాధపడతాను, దుఃఖపడతాను, కానీ ఎదుర్కొంటాను. నా జ్ఞానం నన్ను అందులోంచి బయటకు తీసుకొచ్చేస్తుంది. అలా జీవితంలో చిన్నతనం నుంచే వాళ్ళ 57 ఏళ్ళ వరకు వచ్చాను. ఇంకా ముందుకెళ్ళి వెళ్తాను. ఆయువు నాకుంటే, ప్రకృతి నాకు ఆయువు ఇస్తే ఇలా ఎదుర్కొంటూ వెళ్తాను. నాకు ఆ నమ్మకం ఉంది కనుక జ్ఞానం మనిషిని బతికిస్తుంది, జ్ఞానం మనిషికి ధైర్యాన్ని ఇస్తుంది, జ్ఞానం మనిషికి బతకటానికి అవసరమైన చేయూతని, ధైర్యాన్ని అంతరంగంలోనే పుట్టిస్తుంది.
నిరంతరం జ్ఞానం వినండి, మంచి వినండి, చెడు పోగొట్టుకోండి, మంచిగా బతకండి. చుట్టూ ఉన్న ప్రపంచంలో కష్టపడుతున్నాను చూడండి, నేను ఒక్కడనే కష్టపడుతున్నా, నేను ఒక్కదాన్నే కష్టపడుతున్నా, నాకు ఒక్కళ్ళకే సమస్య ఉందని అనుకోబాకండి. అసలు మనకంటే దారుణమైన సమస్యలతో బోల్డ్ మంది బతుకుతున్నారు ఇక్కడ. ఇది ప్రకృతి. ప్రకృతి ఇలాగే ఉంటుంది. ఇందులో ఎవరు చేసిన కర్మలు వాళ్ళకి వచ్చి వెళ్తా ఉంటాయి. మనం అంగీకరించినా అంగీకరించకపోయినా ఇందులో తప్పించుకోవడానికి దారే లేదు. ఇందులో తప్పించుకోవడానికి ఉన్న ఏకైక దారి జ్ఞానం. దాన్ని అర్థం చేసుకో, అంగీకరించు, ఆ స్థితిని ఎదుర్కొంటూ ముందుకెళ్ళటం నేర్చుకో, భయపడకో, ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపో. ఉన్నదారి ఒకటే, ముందుకెళ్ళటమే, ఇంక దారి లేదు అసలు. ఆ పరిస్థితుల్లోంచి ఎలాగోలా ముందుకు నడవటమే, అదే దారి. ఇది అందరికీ అలాగే ఉంది. కృష్ణ భగవానుడు పుట్టక ముందు నుంచే మరణం ఆయన కోసం ఎదురు చూస్తుంది కంసుడి రూపంలో. తల్లిదండ్రులను జైల్లో పెట్టేశాడు, పుట్టిన పిల్లల్ని పుట్టినట్టు చంపేస్తున్నాడు. ఎందుకు చెప్పారా కథ మనకి? అయినా కృష్ణ భగవానుడు బతికి ఉండాలి అనేది అక్కడ ఉంది. అది ప్రకృతి నిర్ణయం. కాబట్టి కృష్ణ భగవానుడు ఒక్కడే తప్పింపబడ్డాడు, ముందోళ్ళందరూ చచ్చిపోయారు, చంపేశాడు. ఈ కృష్ణ భగవానుడు ఒక్కడే వాడికి తెలియలేదు. కృష్ణ భగవానుడిని తీసుకెళ్లి మళ్ళీ ఎక్కడో యశోద దగ్గర వదిలిపెట్టి ఆ యశోదకు పుట్టినటువంటి ఆడపిల్లని ఇక్కడికి తీసుకొచ్చే వరకు ప్రకృతి సహకరించింది. అంటే ఈ కథ ఎందుకు రాశాడు? అద్భుతాలు, మహిమలు, మాయలు కాదు, నీ జీవితంలో ప్రకృతి సహకారం నీకుంటుంది అని నీకు తెలియజేశారు. నువ్వు కరెక్ట్గా ఉండు. కృష్ణ భగవానుడు అలా పుట్టినగా నుంచి మళ్ళీ చిన్నపిల్లడు అప్పటి నుంచి చంపడానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. రాక్షసులు వెళ్ళారు, బోల్డు మంది వెళ్ళారు, బోల్డు చేశారు. ఆఖరికి అదే కృష్ణుడి చేతిలో కంసుడు చచ్చాడు. ఆయన అదే కృష్ణుడు భగవద్గీతను అందించాడు. అదే కృష్ణుడు దగ్గరుండి మహాభారతం జరిపించాడు. ఆయన పుట్టుక నుంచి ఆయనకి అసలు పుట్టుకకు ముందు నుంచి మరణం ఎదురు చూస్తుంది భూమి మీద. అంత శత్రుత్వం ఉంది ఆయనకి పుట్టక ముందే. ఇవి సహజాలు. ఇక్కడ మనం ఆ భగవత్ కథలు తెలుసుకుంటూ, ఇవి చదువుకుంటూ ఆ ప్రకృతి శక్తిని, దైవశక్తిని, విశ్వశక్తిని, సృష్టి శక్తిని నమ్ముకుంటూ, మనలో ఉన్న చెడు గుణాలను పోగొట్టుకుంటూ, మంచిని పెంచుకుంటూ, ధైర్యాన్ని పెంచుకుంటూ ముందుకు సాగే ప్రయత్నం చేద్దాం. ధైర్యమే జీవించడానికి కావలసింది. ధైర్యాన్ని ఇచ్చేది జ్ఞానమే. జ్ఞానమే ధైర్యము. అలానే జ్ఞానంలో పెరిగితనం రాదా? వస్తుంది. శ్రీరామచంద్రుడు కూడా సీతమ్మ తల్లిని ఎత్తుకుపోయినప్పుడు ఇంక నేను బ్రతకడం అనవసరం, నా సీతను నేను రక్షించుకోలేకపోయాను, ఎవరో ఎత్తుకుపోయారు, అసలు చనిపోయిందో ఎత్తుకుపోయారో తెలియదు, ఇక నేను బ్రతకడం అనవసరం, నేను ఆత్మహత్య చేసేసుకుందామన్న భావన ఆయనకి కలిగింది. ఆయనకి లక్ష్మణుడు యుద్ధంలో స్పృహ తప్పిపడిపోయినప్పుడు కూడా ఆయన అలాగే అనుకున్నారు. నన్నే నమ్మొచ్చిన లక్ష్మణుడు అయ్యో పడిపోయాడు, ఇక నేను ఉండి లాభం ఏంటని. అవి వస్తాయి, ఎదుర్కొందాం. అందుకే మనకి ఇతిహాసాలు అందించారు, ఆ పురాణాలు అందించారు, దేవుడి పేరు మీదే అందించారు. ఇంక మానవులు లోకంలో మీరు చూడండి, మీ చుట్టూ ఉన్న ఇళ్లలో ఎన్ని కష్టాలు ఉంటాయో. ఎదుర్కొందాం. ఎదుర్కోవటమే జీవితం. నిరంతర సుఖభోగాలు జీవితం కాదు. జీవితం ఇవ్వబడింది జీవితం యొక్క సంపూర్ణతను తెలుసుకోవటానికి. నేనెవరన్నా నా సంపూర్ణతను తెలుసుకోవడానికి, ఆ వైపు ప్రయాణించడానికి అవసరమైన సర్వరకాలు మనకు ఇవ్వబడతాయి, సుఖాలు, దుఃఖాలన్నీ. మనకు ఆ వైపు ఆలోచన కలిగే వరకు ప్రకృతి మన మీద దెబ్బలు కొడతానే ఉంటుంది. ఆ వైపు వెళ్లే వరకు, అంటే మన సంపూర్ణతను మనం తెలుసుకోవటం అనే వైపు వెళ్లే వరకు ప్రకృతి మనకి సుత్తి దెబ్బలు కొడతానే ఉంటుంది. అవి మన మీద పడతానే ఉంటాయి. అది జ్ఞానోదయం, సంపూర్ణ ఆత్మ సాక్షాత్కారం, మోక్షానికి తీసుకెళ్తుంది, మన సంపూర్ణతను తెలియజేస్తుంది. అది ఈ బాధల్లోంచి, కష్టాల్లోంచి, ఇబ్బందుల్లోంచి కొద్ది కొద్దిగా అర్థమవుతూ వెళ్తుంది. గొంగళ పురుగు సీతాకోక చిలుకైన విధంగా ఉంటుంది మన జీవితం. అనంత ఆత్మ సాక్షాత్కారానికి వెళ్లే వరకు ఈ ప్రకృతి యొక్క సుత్తి దెబ్బలు తగులుతూనే ఉంటాయి. అయితే బ్రతకడానికి ఆధారమైన సుఖాలను సమకూరుస్తూ, బ్రతుకుకు అవసరమైన అన్నింటినీ సమకూరుస్తూ సుత్తి దెబ్బలు కొడతా ఉంటుంది. ఎందుకంటే మనం ఆ వైపు మోల్డ్ అవ్వాలి కాబట్టి అది గ్రహించండి, అర్థం చేసుకోండి. ఇంకా అర్థం కాకపోతే మళ్ళీ ప్రశ్నించండి. బోల్డ్ చెప్పుకోవచ్చు, మనం ఎంతైనా చెప్పుకోవచ్చు, అనంతంగా చెప్పుకోవచ్చు. కానీ బ్రతకడానికి ధైర్యాన్ని పెంచుకోండి. బ్రతుకులో ఆయువు ఎంత ఉందో, ఎంత ఇవ్వబడిందో అంతవరకు సంపూర్ణంగా ఎన్ని సమస్యలు వచ్చినా జీవించాలి. ఇది నిర్ణయం, ఇది ఆధ్యాత్మికత. ఎందుకని జీవితం ఇవ్వబడిందే నేర్చుకోవటానికి. సంపూర్ణ జ్ఞానోదయం వైపు జీవిత ప్రయాణం సాగుతూ ఉంటుంది, మనం అవునన్నా కాదన్నా. అసలు ఈ సృష్టి మొత్తం ఆధ్యాత్మిక విద్యాలయం.
ఇందులో పుట్టిన ప్రతి మనిషి ఆధ్యాత్మిక విద్యార్థి, ఆధ్యాత్మిక చదువే జీవించటం. నేను చదువుతున్నాను అనుకున్నా చదువే, నేను చదవట్లేదు అనుకున్నా చదువే. బతకటమే చదువు, జీవించటమే చదువు. అది నేర్పబడుతూనే ఉంటుంది. అందుకని ఆ వైపు ప్రయాణిద్దాం, కొంచెం మంచి నేర్చుకుందాం, మంచి విషయాలు నేర్చుకుందాం, మంచి అభిప్రాయాలు పెంచుకుందాం, మనలో మంచిని పెంచుకుందాం, సమస్యలను ఎదుర్కొనే ధైర్యాన్ని పెంచుకుందాం. మీరు మర్చిపోబాకండి, మీకు అండగా ఉన్నది సృష్టి శక్తి, దైవశక్తి, విశ్వశక్తి. అది మీ ప్రాణశక్తి రూపంలో మీలోనే ఉంది. ఒకవేళ అంత దూరం వెళ్ళి మీరు దాన్ని భావించుకోలేకపోతే దేవుడుగా, దేవతగా మీరు ఆరాధించేటువంటి ఏ దేవుడైతే ఆ దేవుడు, ఏ దేవత అయితే ఆ దేవత ఒక నమస్కారం పెట్టండి చాలు. అది మీకు ఎప్పుడూ ఆ శక్తి తోడుగానే ఉంటుంది. మనం ఇక్కడి నుంచి ముందుకు అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోదాం. అన్ని ప్రకృతికి గాలిని ఇచ్చి పంచభూతాలు మనకు ఎలా సహకరిస్తున్నాయో ఉచితంగా, అలా ప్రకృతి మనకు అన్ని సహకరించుకుంటూ తీసుకెళ్తుంది. అన్ని సహకరించడం అంటే సుఖభోగాలు కాదు, సుఖ దుఃఖాలు. దుఃఖంలోంచి జ్ఞానం తీసుకోవాలి, సుఖంలోంచి బ్రతకడానికి అవసరమైనవి తీసుకోవాలి. అర్థం చేసుకోండి. అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, విశ్లేషించుకుందాం. ఇక ఇది నచ్చని వాళ్ళు, అకారణ ద్వేషాలతో ఊగిపోయేవాళ్ళు, అమ్మ మీ పాదాలకు నమస్కారం, అయ్యా మీ పాదాలకు నమస్కారం, నన్ను వదిలేసి మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. నచ్చి ఆచరించుకునేవాళ్ళు ఇంకేమైనా సందేహాలు వస్తే అడగండి. ఇది ఒక చదువుగా, ఆధ్యాత్మిక చదువుగా, ఆత్మజ్ఞాన చదువుగా రోజు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.